The Chennai Shopping Mall Shravana Sambaram KG Sale Nakshi Jewelry Mela Flat 50% off. వాళ్ళని కలిసి వచ్చావా ఇవాళ? వెళ్ళలేదు, మీరు రమ్మన్నారు కదా ఫాస్ట్గా. సో ఎవరిని కలిసి రావటం మామూలుగా మా వాళ్ళకి తెలియాలి అని అంటే ఆవులు ఏంటది, ఆ సెంటిమెంట్ ఏంటి, లేకపోతే మీ మధ్యన ఆ రిలేషన్షిప్ ఏంటి? ఒక సిట్యువేషన్ వచ్చినప్పుడు మొత్తం బ్లాంక్ అయిపోయింది లైఫ్. ఆ డైలాగ్స్ రాసే విధానం కానీ ఎక్కడి నుంచి వచ్చింది నీకు అది? జనాలే నేర్పించారు. అంత డీప్గా అంత ఇన్వాల్వ్డ్గా ఇది నా క్రాఫ్ట్ అని ఓన్ చేసుకుంటేనే నువ్వు అది చేయగలవు. అది ఎప్పుడు జరిగింది అంటే వెన్ డిడ్ ఇట్ హ్యాపెన్? పోయిటరీస్ అట్లాగా నేను ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు చెన్నై నుంచి ఇక్కడ అట్లా స్టార్ట్ చేశాను. ఒక డైరీ ఏదో ఉండేది అనుకుంటా. అన్ని బూతులే ఉంటాయి అందులో. కొంతమంది హంబుల్గా నటిస్తారు. నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను, ఆ పాయింట్కే వద్దాం అనుకుంటున్నాను. ఇట్స్ ఓకే, నేను కూడా నేను ఇక్కడ ఆగిపోయే వ్యక్తి కాదు కదా అనే ఉద్దేశంతో. నువ్వు అనుకున్న ఒక క్రియేటివిటీకి కానీ కొంచెం ఎక్కువ జర్నీ పట్టిందని అనుకుంటున్నావు అని. పక్కన ఒక ముసలి వాళ్ళు ఉండి నేను స్పీకర్ పెట్టి న్యూసెన్స్ చేస్తానంటే కుదరదు. మరి మీ చుట్టూ ఉండే వాతావరణం కూడా అలాగే ఉండాలిగా. మనం త్యాగం చేసుకుంటూ వెళ్తామే బ్రతుకన్నా, అదొక్కటే. పని లేకుండా మననే పని పెట్టుకుని ఏదో మనకు సలహాలు ఇవ్వటం కోసం పుట్టిన వాళ్ళు కొంతమంది ఇలా రకరకాలుగా ఉంటారు. వీళ్ళందరినీ ఎలా మేనేజ్ చేస్తారు? కాన్సన్ట్రేషన్ పెడితే కానీ, అంత హోల్ హార్ట్ ఇవ్వకపోతే కానీ అయ్యేది కాదు డైరెక్షన్ అన్నది. పొద్దున్న మళ్ళీ మూవీ రిలీజ్ అయిన తర్వాత అంత మొనోటనస్ అయిపోతుంది, అంతా ఇదైపోతుంది. సో ఫ్రెష్గా అట్లీస్ట్ కొత్తగా వచ్చే వాళ్ళకి వాట్ ఈస్ హరీష్ అన్నది తెలుసుకోవటానికి ఐ థింక్ ఇట్ షుడ్ బి లైక్ ఎన్ యునో. పాపం ఎప్పటి నుంచో అడుగుతున్నారు, అంటే నేను నా గురించి ఎలా చెప్పుకోవాలా జనాలకి. అంత ప్రశాంతమైన కాఫీ షాప్లో ఈయన ఇంకా బుర్ర తింటాడేమో అనేది అట్లా బుర్ర తింటాకే కదా డిస్కషన్. హరీష్ నాగరాజ్ గారు చెప్పండి. నేను నితీష్ గారు. ఎలా ఉన్నారు సార్? యా, ఐఎమ్ వెరీ మచ్ ఫైన్. ఓకే, మనం మాట్లాడుకునేటప్పుడు ఒక విషయం చేద్దాం అనుకుంటున్నాను అన్న. చెప్పండి. వాళ్ళని కలిసి వచ్చావా ఇవాళ? వెళ్ళలేదు, మీరు రమ్మన్నారు కదా ఫాస్ట్గా వచ్చేసాను. అర్థమైందా ఎవరినో? ఓకే, సో ఎవరిని కలిసి రావటం మామూలుగా మా వాళ్ళకి తెలియాలి అని అంటే ఆవులు. ఏంటది, ఆ సెంటిమెంట్ ఏంటి, లేకపోతే మీ మధ్యన ఆ రిలేషన్షిప్ ఏంటి? సెంటిమెంట్ అని చెప్పను కానన్నా, సో ఒక సిట్యువేషన్ వచ్చినప్పుడు మొత్తం బ్లాంక్ అయిపోయింది లైఫ్. అయినప్పుడు అదే టైంకి ఒక పాట తీస్తావా అని చెప్పి శ్రీధర్ గారు అడిగారు, మధురా శ్రీధర్ గారు. సో అడిగినప్పుడు ఎస్ సార్ తీస్తాను, నాకు ఎట్లాగో వీడియో సాంగ్స్ తీయడం ఇష్టం, నేను అంతకుముందు తీసినా కూడా చూపించాను ఆయనకి. ఓకే అని చెప్పేసి పలానా కళామందిరి గారిని కలవు అని చెప్పేసి వెళ్ళారు, కళామందిరి కళ్యాణ్ గారిని. ఛానల్ దాదా విన్నాను పేరు. సో ఆయన కలవటం ఈ రోజు వరకు దేవుణ్ణి నిజంగా ఐ షుడ్ సే థ్యాంక్స్ టు హిమ్. యా, ఫర్ యూ లైఫ్ టర్నింగ్. సో ఆయనతో ఒక శివరాత్రి రోజు కలిసాం, అది కూడా మన రాజ్ కందుకూర్ గారి ఫాదర్ అదే మన శివానందమూర్తి గారు ఒక పాట, ఈ పాట తీసిన వాళ్ళు చాలా బాగుంటుంది అని చెప్పి ఒక పాట సిగ్నేచర్ చేశారు ఆయన. శివానందమూర్తి గారు సద్గురు. ఎస్, మన రాజ్ కందుకూర్ గారి ఫాదర్ గారు. అవునా? శివానందమూర్తి గారు. ఓకే. సో వాళ్ళ మనవరాలు పాటలు యాక్ట్ చేయబోతుంది. సో ఇంత పెద్ద విషయం జరిగింది ముందల. ఓ, ఆ మనవరాలు అమ్మాయి ఆ శివుడు పాట తీయటం వల్ల నాకు కళామందిరి కళ్యాణ్ గారితో మంచి రిలేషన్, మా ఇద్దరి చాలా టేస్ట్లు కలవటం, ఇట్లా ఆవును పెంచుకున్నాం అట్లా ఇట్లా అని చెప్పేసి కరెక్ట్గా మేము మాట్లాడుకున్న నెల రోజులు ఆవు ఉంది. ఎలా జరిగిందో తెలియదు, అది కూడా ప్రెగ్నెంట్ ఉన్న ఆవు. అబ్బా. సో అట్లా కరెక్ట్ 1 మంత్లో పుట్టింది. పుట్టంగానే అసలు సో హ్యాపీ. అసలు అంటే నేను చూద్దాం అనుకున్న లైఫ్, నేను గడుపుదాం అనుకున్న లైఫ్ కళ్ళ ముందు ఇంత ఫాస్ట్గా వచ్చేస్తుందని అనుకోలేదు. సో అట్లా ఆ ఊరు డైలీ దాన్ని చూస్తే కానీ నేను బయటికి వెళ్ళబుద్ధి కాదు, అట్లా అలవాటు అయిపోయింది కొన్ని రోజులు. ఈ విషయం నేను ఈ పాయింట్ ఎందుకు అడిగానంటే, దానికి ముందు మనం చాలాసార్లు కలుస్తున్నప్పుడు కొంచెం సాడ్గా, బికాస్ దేర్ వర్ కపుల్ ఆఫ్ థింగ్స్ వచ్చి వెళ్ళటం ఇవన్నీ జరుగుతున్నాయి. సడన్గా చాలా హైపర్గా, యాక్టివ్గా, ఆనందంగా ఉంటే ఏంటన్నా ఏమైనా ప్రాజెక్ట్ వచ్చిందా అంటే లేదన్నా అంటే మరి ఏంటరా ఎప్పుడు లేని ఇంత ఆనందంగా ఉన్నా ఉంటే దట్స్ వెన్ యూ టోల్డ్ మీ ది స్టోరీ. కానీ అది ఇప్పటిదాకా కంటిన్యూ అవుతుందా అనేసి అని నాకు డౌట్ వచ్చి రెగ్యులర్గా వెళ్ళి కలిసి వస్తుంది. అవునవును అవును.
భీమిలి వెళ్ళావు అయితే నువ్వు? ఎక్కడికి వెళ్ళలేదు నేను. సద్గురు గారిని అక్కడ కలవలేదు అయితే? లేదు. ఓకే. ఆయన ఆయన చనిపోయే ముందు రాశారనమాట ఇది ఆయన. ఓకే. సో అందుకని ఆ పాట చాలా ప్రత్యేకం. అట్లా పరిచయం అయింది, అట్లా వచ్చింది ఇదంతా. సో ఎందుకంటే ఒక్కసారిగా లైఫ్ని రిఫ్రెష్ చేసింది నాకు. ఆ ఎఫెక్షన్, అది నన్ను చూసే చూపు, 4 రోజులు వెళ్ళంగానే నేను రాకపోతే అది అరవటం, అచ్చా నేను రాగానే పరిగెత్తుకుంటూ వచ్చేసి నా మీద దూకటం, ఇవన్నీ నేను లైఫ్లో ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను. ఆవా దూడ 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 ఓకే. లైఫ్లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అవుతున్నాను ఇదంతా. నేను విలేజ్లో పుట్టలేదు, విలేజ్లో పెరగలేదు, కానీ ఎక్కడో శివుడు ఏదో కనెక్షన్ ఉంది అని ఒక చిన్న భావన అయితే ఉండేది. నేను డాన్సర్ని చిన్నప్పుడు. సో పేరు కూడా పెట్టినట్టున్నావు అనుకుంటాను కదా నువ్వు? అది చాలా ఉన్నాయి అన్న, చాలా వరుసగా పేర్లు ఉన్నాయి. నువ్వు అనుకున్న పేరు ఏంటది? అది వద్దులేండి అన్న, నార్మల్ చెప్తున్నాను. దానికి బేసిక్గా లక్ష్మి. ఓకే, లక్ష్మి. అట్లా చాలా చాలా ఉన్నాయి. ఇప్పటికీ 14-15 సంతానం. మొన్న కూడా మినియేచర్ కౌస్ 2 కొన్నారు. ఓకే. సో అవి కూడా కళ్యాణ్ గారు ఆవు సంబంధించిన ఏదైనా పిలిచేస్తారు, హరీష్ నురా అన్నారు. ఏమంటే ఫోన్ చేస్తే వెళ్ళి చూసి 1 ఫీట్ కౌస్ వస్తున్నాయి రామ్మ అన్నారు. మా ఇద్దరికి అదొక ఆనందం అనమాట. కొత్త ఆవు వచ్చినా, కొత్త ఆవు పుట్టినా, ప్రతి డెలివరీలో నేను ఉంటాను. ఆవు డెలివరీ అవుతున్నప్పుడు అక్కడ నన్ను పిలుస్తారు, ఇంకా నువ్వు ఉండు అని. అండ్ ఇన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసావు, వెబ్ సిరీస్ చేసావు, అన్నీ చేసావు కదా, ఆవు క్యారెక్టర్ ఎప్పుడైనా పెట్టావా ఇందులోనైనా? అంటే నేనైతే చూడలేదు. ఆవు క్యారెక్టర్ అనేది ఏమి ఉండదు అన్న. బేసికలీ ఏంటంటే ఇట్స్ నేచర్ ఫ్రెండ్ అంతే. సో మన అంటే ఆవు చుట్టూ తిరిగే స్టోరీ లాంటిది ఏమైనా రాసుకున్నావా? దట్స్ మై క్వశ్చన్. లేదు ఇంకా. ప్రాబబ్లీ ఏమో. ఎందుకు అంటే మన యానిమల్ వెల్ఫేర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. సో మనం సినిమా అంతా ఆవు గురించి పెట్టాలి, ఇది పెట్టాలన్నా కూడా మనం న్యాచురల్ ఆవుని తీసుకొచ్చి మనం వాటిని ఇబ్బంది పెట్టలేము. అలా ఆలోచించి సో డెఫినెట్గా విఎఫ్ఎక్స్ అనేది చేయాలి. ఆ విఎఫ్ఎక్స్ అనేది ఇట్ వోంట్ బి లుక్స్ న్యాచురల్ అని ఇదనమాట. చాలా దూరంగా ఆలోచించావు నాన్న. దూరం కాదు, ప్రతిదీ నేను ఫస్ట్ ఏది తీయాలన్నా కూడా ఫస్ట్ ఏది కష్టం అనేది ఆలోచించాలి. మనకున్న బడ్జెట్స్కి ఏంటి, మనకున్న దీనికి ఏంటి, మనం ఎంతవరకు వెళ్ళగలం, మన నమ్మి ఎవరు రాగలుగుతారు ఫార్వర్డ్కి, ఇవన్నీ ఉంటాయి. సో అదొకటి ఆలోచించింది ఏంటంటే ఆవు బేసికల్గా వదిలేస్తే ఒకలాంటి ఆవు, మనం పెంచితే ఒకలాంటి ఆవు, ఇట్లా ఉంటుంది అనమాట. దాని బిహేవియర్స్ అట్లా ఉంటాయి. కానీ అది ఎప్పుడు హార్మ్ చేస్తుందని అయితే నేను, దానికి కూడా ట్యాంట్రమ్స్ ఉంటాయి డిపెండింగ్ అపాన్ ద క్లైమేట్, వాటి మైండ్ సెట్ కూడా ఉంటుంది. సో మన ఆవును తీసుకొచ్చి అది మధ్యలో దాన్ని ఏమైనా జరిగితే సినిమా అనేది ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్, రైట్? అది మనం స్పాయిల్ చేయలేము కదా. సో నువ్వు ఇప్పుడు చెప్తే తెలిసింది మన ఇద్దరం కలిసి ఆల్మోస్ట్ 10 years అయింది అనేసి అని. చాలాసార్లు ఫాలోఅప్ చేస్తూ ఉంటాను నీతోటి. ఇంటర్వ్యూస్ అన్నా లేకపోతే ఒక కైండ్ ఆఫ్ నీ గురించి జనాలకి తెలపాలన్నా సరే కూడా ఎందుకు నువ్వు అలాగా బ్యాక్ చైర్ తీసుకుంటావు? బికాజ్ చాలా వర్క్స్ చేసావు నువ్వు, చెప్పాలి అని అంటే. నీ ప్లేస్లో ఇంకొకళ్ళు ఎవరైనా ఉన్నా, ఆర్ ఈ జనరేషన్లో వాళ్ళు ఉన్నా సరే కూడా అసలు ఈ పాటికి లైక్లు, ఫాలోవర్సు, వాళ్ళు మెంటర్సు, రకరకాల ఇవి ఎందుకు నువ్వెందుకు దూరంగా ఉంటావు? అంటే అన్న, మనం ఇక్కడ ఒకటి సాధించాలనుకుంటాం, అది సాధించకుండా మనం ప్రయోజకులమా అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఓకే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అనుభవం అనేది అంత నేర్చుకున్నా రాదన్న. ఇది ఎవ్రీడే ఈజ్ ఎ న్యూ డే. మనం చెప్పేది ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుంది, అందరికి ఉపయోగపడకపోవచ్చు. బట్ నేను చెప్పేది నా స్టైల్ ఆఫ్ థింకింగ్ అని, నా వే ఆఫ్ థింకింగ్ అని జనాలకి ఎంతవరకు నచ్చుతుంది, అది ఎవరన్నా డిస్టర్బ్ చేస్తుందేమో, ఎవరన్నా వాళ్ళు వెళ్తున్న రైట్ మూమెంట్ని ఇచ్చేస్తుందేమో అని ఒక భయం ఉండేది. అది ఎక్కువ ఆలోచిస్తావు కదా నువ్వు, అంటే వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, అదొకటి ఉంటుంది నాకు ఇప్పుడు. బట్ నువ్వు ఇబ్బంది పడినా పర్లే. ఇబ్బంది పడేది ఇబ్బంది పడటం అంటే అన్న, అది మనం చెప్పే అంతోళమా అని ఒక వస్తుంది కదా. అంటే మనం ఏదన్నా మంచి పని చేస్తే ఆటోమేటిక్గా ప్రజలే వస్తారు మన దగ్గరికి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అప్పుడు నేను ప్రయోజకుడని వాళ్ళు చెప్పిన తర్వాత నేను చేయడం ఏదన్నా బాగుంటుంది. ముందే నేను ప్రమోట్ చేసుకోవటం ఇదంతా కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గు. మ్యాక్సిమం నీకు నాకు డిస్కషన్లు అక్కడే జరుగుతాయి. ఏంటనంటే లెట్స్ ప్రమోట్ యువర్ సెల్ఫ్ అంటే, అన్న ఇది కాదన్నా, ఇంకోటి ఉందన్నా, అన్న ఇది కాదన్నా. అంటే నేను ఇప్పుడు కూర్చొని ఆలోచిస్తే ఆల్మోస్ట్ ఒక 5 వెబ్ సిరీస్ చేస్తుంటావు, 4 to 5 చేస్తుంటాను.
షార్ట్ ఫిల్మ్స్ అయితే ఇంకా అసలు లెక్కలేదు. వీడియో సాంగ్స్ ఎక్కువ చేశాను. యా, వీడియో సో సాంగ్స్ వీడియో సాంగ్స్ చేసావు ప్లస్ షార్ట్ ఫిల్మ్స్. అంటే ఆ రోజుల్లో యూట్యూబ్ దీంట్లోని చెప్పాలనంటే హరీష్ నాగరాజ్వి షార్ట్ ఫిల్మ్స్ ఎప్పుడు వస్తాయి, ఆర్ఎల్స్ యూనో అవార్డ్ విన్నింగ్కి అవార్డ్కి పంపిస్తే ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మీరు నకామా వాళ్ళు వీళ్ళందరూ సైమల్టేనియస్లీ మీరందరూ స్టార్ట్ చేసింది అంటే చెప్పాలి. వాళ్ళ సీనియర్స్ అన్న. బట్ ఆబ్వియస్లీ అదే నేను అంటున్నా, నకామా తర్వాత మీరు, తర్వాత నీ జనరేషన్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా. అండ్ నీ టైంలో చేసిన వాళ్ళందరూ చాలా మంది, కొంతమంది డైరెక్టర్స్ కూడా అయిపోయి, మన సుజిత్ లాంటి వాళ్ళు నా దగ్గర అసిస్టెంట్ చేసిన వాళ్ళు కూడా అయ్యారు. అదే. సో టెక్నికల్లీ నేనేమంటానంటే ఓకే ఒప్పుకుంటాను, నీ వాల్యూస్ నీకు ఉన్నాయంటే, నేనంటూ ఏదో ఒకటి చేసినంత వరకు కూడా నేను కొంచెం దూరంగా ఉంటాను, నేను చెప్పే స్టేజ్లో లేదు అని. ఎప్పటికీ అనిపిస్తుంది నీకు అది? తెలియదు అన్న, మీరు నిన్న చేద్దాం నీ గురించి తెలియాలన్నప్పుడే నేను ఆలోచించాను ఛాన్సాలు. అవును, ఇప్పుడు నా సినిమా కూడా వస్తుంది, ట్రెండింగ్లో ఉన్న ఒకటి చేస్తున్నాను. 6 నెలల నుంచి ఐ వాజ్ ఆస్కింగ్ ఏదో ఒకటి చేద్దాం నాన్న, చేద్దాము అనేసి అంటే ఫైనల్లీ సార్ నాకు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఏం లేదన్న, ఇట్స్ నాట్ పర్మిషన్. నేను ఓపెన్ అప్ అవుదాం అట్లీస్ట్. నా చాలా విషయాలు నేను తెలుసుకోవాల్సినవి ఉన్నాయి, నా గురించి తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. సో ఎండ్ ఆఫ్ ద డే ఎప్పటికైనా తెలియాల్సిందే కదా మనం. నా బాధ ఏంటంటే నాతో ఎక్కువ ట్రావెల్ చేశాడు, సో ఐ నో మోర్ డీటెయిల్స్ అబౌట్ హిమ్ దాన్ ది ప్రెసెంట్ జనరేషన్. చెప్పాలి అని అంటే ప్రాబబ్లీ వాళ్ళు అన్ని పాయింట్స్ టచ్ చేయకపోవచ్చు, తెలియదు కూడా. ఎందుకంటే నువ్వు చాలా విషయాలు చెప్పవు, మనం అంటే చాలా షేర్ చేసుకుని ఆ ట్రావెల్లో నువ్వు చెప్పకపోయినా నేను కొన్ని యాదృచ్ఛికంగా చూడటం జరిగింది కనుక దట్స్ అ రీజన్ యునో, లేదు చేస్తే నేనే చేయాలి అని పట్టుబట్టి. ఇక్కడ వచ్చేటప్పటికి షార్ట్ ఫిల్మ్స్ కానీ లేకపోతే అంతకు ముందు షార్ట్ ఫిల్మ్స్ తోనే స్టార్ట్ చేసాం అనుకుంటాను. షార్ట్ ఫిల్మ్స్ కదా, దానికన్నా ముందు యాంకరింగ్ చేసాను. అదే నేను కూడా చేయాల్సి వచ్చింది. ఎగ్జాక్ట్లీ. సో దానికి ముందు నువ్వు యాంకరింగ్ చేసావు. యాంకరింగ్ చేసాను. అది రావటానికి కూడా మీడియం ఆఫ్ మీడియా ఇస్ బికాస్ టు ప్రమోట్ యువర్ సెల్ఫ్ ఆర్ టు గెట్ యువర్ సెల్ఫ్ వెల్ ఎక్విప్డ్ విత్ ద డైరెక్షన్ అండ్ ఆల్. ఏంటి లేదన్న, యాక్చువల్గా నేను చెన్నై నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చినప్పుడు, చెన్నైలో ఏం చేసేవాడు? చెన్నైలో బీఫార్మసీ కంప్లీట్ చేశాను. బీఫార్మసీ స్టూడెంట్. బీఫార్మసీ చేశాను. హైదరాబాద్ షిఫ్ట్ అవ్వగానే ఐఎమ్ లుకింగ్ ఫర్ సోర్సెస్. నేను ఇక్కడ ఇంట్లో జాబ్ అని చెప్పాను, ఇక్కడ జాబ్ చేయాలి, జాబ్ చేస్తున్నట్టుగా ఉండాలి, కానీ సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి. 2 డైవర్షన్స్ ఉన్నాయి నాకు. చూసినప్పుడు నా ఫ్రెండ్ నాగార్జున అని చెప్పి అప్పుడప్పుడే ప్రొడక్షన్లోకి వద్దాం అనే ప్లాన్ ఉంది వాడికి. సో నాగార్జున, అరే నా ఆఫీస్లో ఉండరా కొన్ని రోజులు, యూ కెన్ లెర్న్ సంథింగ్, ఫ్రీ టైంలో అక్కడ ఉండు అని చెప్పేసి సజెస్ట్ చేశాను. ఆ ఆఫీస్ పైనే జెమినీ టీవీ సెట్ ఒకటి వేసి ఒక షో నడుస్తుంది. అవును. అరే డైరెక్టర్ ఎవరంటే నాగా సార్. మర్మదేశం, రహస్యం, మా ఫేవరెట్ సీరియల్స్ చిన్నప్పుడు అవి. ఓకే ఓకే. ఆయన ఉంటారని చెప్పగానే టక్కడక్కడికి వెళ్ళిపోయాను నేను. చెన్నైలో కదా ఆయన ఉండేది. ఆయన ఇక్కడ ఈ సెట్లో డైరెక్ట్ చేయడానికి వచ్చారు. ఓకే. ఆ షో ఆయన డైరెక్టర్. ఓకే. ఇంకా సెట్ వర్క్ అవుతుంది, ఇంకా స్టార్ట్ అవ్వాలి షో. వెళ్ళి కలిసినప్పుడు నాకు తమిళ్ వస్తుంది. హాయ్ సార్ వణక్కం అనగానే, వణక్కం తమిళ అన్నాను. అనగానే తమిళ్ తెలియదు సార్ అన్నాను. అప్పుడు ఒకరు కూర్చున్నప్పుడు ఇట్లా మాట్లాడి ఇట్లా చూసారు 2-3 సార్లు. భయం వేసింది నాకు. అంటే ఆయన పెద్ద డైరెక్టర్, ఆయన అసలు బాలచంద్ర గారి దగ్గర వర్క్ చేశారు. గూస్ బంప్ సీరియల్ అయితే అంటే చూడటానికే భయపడాలి. ఆయనతో పనిచేయాలంటే తమిళనాడులో ఎగబడతారు. ఓకే. అలాంటి వ్యక్తి నా కళ్ళ ముందు ఉన్నారు, ఆయనతో పాటు కూర్చున్నాను నేను. నాకేం అర్థం కాల. ఒక్కసారి ఎందుకు ఇట్లా చూసారా అని చెప్పేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ పిలిపించారు. అక్కడ కిందే కదా ఆఫీస్, ఈవినింగ్ పిలిపించారు. నువ్వు తమిళ్ టు తెలుగు రాయగలవా రైటింగ్ అని అన్నారు. నేను రాస్తాను సార్ అన్నాను. సో అట్లా రైటర్గా జాయిన్ అయ్యాను నేను. అమ్మ ఫస్ట్ జాబ్ దొరికిందిరా, డబ్బులు ఇవ్వనా పర్లేదు అనే థాట్లో ఉన్నప్పుడు కట్ చేస్తే యాంకరింగ్ ఆడిషన్స్ అవుతున్నాయి. ఇప్పుడున్న పెద్ద యాంకర్లు అందరూ దానికి ఆడిషను, బయట అందరూ ఇప్పుడు ఆడిషన్ అలా వెయిట్ చేసేవాళ్ళు అలా వెయిట్ చేస్తున్నారు. మ్యూజిక్కి కదా, మ్యూజిక్. అప్పుడు మా మ్యూజిక్ ఇదంతా కొంచెం ఫేమస్ అవుతుంది అప్పుడు. అన్ని మ్యూజిక్ ఛానల్స్, జెమినీ మ్యూజిక్, ఇవన్నీ అందులో ఉన్న మెయిన్ మనం ఎక్కడ టీవీలో చూసి అరే యాంకరింగ్ భలే చేస్తున్నాడు అనుకుంటాం, వాళ్ళే ఆడిషన్ కూర్చున్నారు. అవును. నేను అందరినీ ఆడిషన్ అంతా రాసుకుంటున్నాను, ఎవ్రీథింగ్ ఈజ్ అన్నప్పుడు అందరిని పంపించేయండి, డన్ ఫర్ ద డే అన్నారు. ఓకే సార్ అని చెప్పి లోపలికి వెళ్తే ఇలా చూసి నీయే పండి అన్నారు. సార్ ఎన్న సార్ சொல்றீங்க అన్న. ఏం సార్ చెప్తున్నారు అనగానే, వీళ్ళు ఎవ్వరు వద్దు, నాకు ఫ్రెష్ ఫేస్ కావాలి, నువ్వు చేసే అన్న. సార్ నాకు యాక్టింగ్ రాదు సార్. ఆయన అనుమానంగా చోట్ల వచ్చేసినాయి నాకు. ఆయన అనగా నాకు అర్థం కాల. సార్ నేను చేయలేను సార్ అనగానే ఇట్లా అన్నారు ఎవరో పక్కన ఉన్నాను. ఇలా స్క్రిప్ట్ తీసి పొడి రేపు చదువుకొనిరా, ఎల్లుండే షూట్ అన్నారు. నాకు అర్థం కాల.
వెళ్ళి చూస్తే 7 pages, ఒక్క కట్టు కూడా చెప్పను, 7 pages నువ్వు చెప్పాలి అన్నారు. 2 రోజులు నిద్ర పట్ల, పడుకోలా, అసలు చదివి నీళ్ళు చదువుకొని వెళ్ళి చెప్పిన తర్వాత ఓకే అన్నారు, అంత అయిపోయింది, అక్కడతో యాంకర్ అయిపోయా. అండ్ నేను కలిసినప్పటికీ ప్రాబబ్లీ 20s, యు ఆర్ దేర్ ఇన్ యువర్ 20s అండ్ 20s, యా జస్ట్. కానీ మనం కూర్చుని మాట్లాడితే ప్రాబబ్లీ నాకొక ఏదో ప్రవచనాలు వినొచ్చిన సీనియర్ సిటిజన్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ కానీ, నువ్వు చెప్పే కాంటెంట్ కానీ అండ్ ఆ డైలాగ్స్ కానీ, ఐ మీన్ ఇట్ వాస్ వెరీ మెస్మరైజింగ్ ఫర్ మీ. ప్రాబబ్లీ దట్ ఈస్ ద రీజన్ నువ్వు నా వెనక పట్టం కంటే కూడా నేను నీ వెనకాతల ఎందుకు ఉండేవాడిని అంటే, ఆ తెలుగు భాష మాట్లాడే విధానం కానీ, ఆ డిక్షన్ కానీ, ఆ డైలాగ్స్ రాసే విధానం కానీ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అది జనాలే నేర్పించారన్న, నేనైతే ఏం నేర్చుకోలేదు. ఇన్స్పిరేషన్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ? మా మమ్మీ మా డాడీ అంతే. వాళ్ళు అంటే మా డాడీ కష్టం కళ్ళ ముందు కనబడుతుండేది, అమ్మ ప్రేమ కళ్ళ ముందు కనబడుతుండేది. వీళ్ళ మాటలు ఎక్కువ వింటుండేవాడిని. వీళ్ళు ఏది తప్పు ఏది రైటో చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మా పెదనాన్న రీసెంట్గా చనిపోయారు, మా పెదనాన్న వాళ్ళ పిల్లలు, ఇదంతా ఎన్ని కొంచెం కండిషన్డ్గా ఉండేదన్న. ఒక్కటి కూడా బ్యాడ్ వర్డ్ వచ్చేది కాదు, ఎక్కడి నుంచి కూడా వచ్చినా తప్పని మూతి మీద అట్లా పడిపోతుంది. అంటే దట్ హ్యాస్ టు బి దేర్. ఇదివరకు అట్లా ఉంది కాబట్టి మనం 80s 90s స్టూడెంట్స్ కొంచెం ఈ కాలంలో కొంచెం అలర్ట్గా ఉన్నారు, ప్లస్ ఒక ఆర్గనైజ్డ్గా ఉన్నారు. ఇప్పుడు వచ్చే పిల్లల్ని మీరు గమనిస్తున్నారు. సో ఆ కాలంలో తల్లిదండ్రి ప్రేమ కానీ వాళ్ళకు జాగ్రత్తగా అంత బాగుంది కాబట్టి ఇవాళ మనం ఇట్లా ఉన్నామని నా ఫీలింగ్. అండ్ నీ షార్ట్ ఫిలిమ్స్కి వచ్చేటప్పటికి ఇంకొకటి ఏంటంటే, అప్పట్లో మనకి గూగుల్ మ్యాప్స్ కానీ లేకపోతే గూగుల్ ఇన్ఫర్మేషన్ కూడా లేకుండే. లొకేషన్స్ వైజ్గా, రెస్టారెంట్స్ వైజ్గా, అసలు ఆ అంబియన్స్ వైజ్గా ది బెస్ట్ అని చెప్పాలంటే, చాలాసార్లు నీకు నేను మెసేజ్ పెట్టి ఇది ఇక్కడ రెస్టారెంట్, ఈ రెస్టారెంట్ కాఫీ షాప్ ప్లస్ మన స్పైసీ వెన్యూ. స్పైసీ వెన్యూ కాదు, అది సదరన్ స్పైస్. నువ్వు చెప్పింది అయితే నాకు తెలిసింది. ఐ వెంట్, అసలు కదా ఈవెన్చువల్లీ అదేంటి పెళ్లి చూపుల్లో సంథింగ్, పెళ్లి చూపులు పరిచయం, యా అంటే కాన్సెప్ట్ వాస్ పెళ్లి చూపులు కదా, సెకండ్ మ్యారేజ్ ఇది, అదంతా వేరే పెళ్లి చూపుల్లానే అవుతుంది. సో ఎక్కడ ఈ రెస్టారెంట్ అంటే, వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు రెక్కింగ్ ఆఫ్ ది ప్లేస్ ఆర్ ఫైండింగ్ అవుట్ రీసెర్చ్, ఇదంతా కూడా హరీష్ సింపుల్గా అయితే రాదు. నేను చెప్తున్నా, అర్థమవుతుందా? అంటే ఫస్ట్ దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి, ఇంకా కష్టం ఉంది ఎగ్జాక్ట్లీ ఒప్పించటం, వెళ్ళటం, ఫలానా ఎక్కడున్నాయి అందులోని నీ కాన్సెప్ట్ కనుక్కున్నట్టు వాళ్ళని ఒప్పించి చేయటం, అదంతాను. నేను అనేది ఏంటంటే, ఆ లొకేషన్ అది అనుకున్నప్పుడు యువర్ లైక్ యునో లైక్ జాక్ ఆఫ్ ఆల్ ఎంత అయినా సరే కూడా యు ఆర్ ది వన్ హూ ఆర్ యాక్చువల్లీ గోయింగ్ అండ్ ఫైండింగ్ అవుట్ ద ప్లేసెస్ అండ్ ఆల్. ఓకేనా? స్క్రిప్ట్ నువ్వే రాసుకునేవాడివి, ఓకే, డైరెక్షన్, షార్ట్స్ ఎలా పెట్టుకోవాలి, ఏం పెట్టుకోవాలి, ప్రతి ఒక్కటి అంతా కూడా నీ థాట్ ప్రాసెసే ఉండేది. అందుకే ఎప్పుడు ఏమైనా మాట్లాడినా సరే ఒకసారి అడిగిన తర్వాత 10 నిమిషాల తర్వాత నాకు సమాధానం వచ్చేది. అంటే అంత డీప్గా, అంత ఇన్వాల్వ్డ్గా ఇది నా క్రాఫ్ట్ అని ఓన్ చేసుకుంటేనే నువ్వు అది చేయగలవు. అవును. సో అది ఎప్పుడు జరిగింది అంటే, వెన్ డిడ్ ఇట్ హ్యాపెన్? బేసికల్గా నేను చిన్నప్పుడు చాలా స్టేజ్ షోస్, డ్యాన్స్ నేను టీచ్ చేసేవాడిని. ఆ టైంలోనే నేను ముందు స్టెప్స్ విజువలైజ్ చేసుకోవటం అనేది ఒక అలవాటుగా ఉండేది. ఓకే, ప్రతిదీ అరే ఈ పాటకి ఇలాంటి స్టెప్ వేస్తే బాగుంటుంది, ఇట్లా ఆలోచించుకుంటూ ఉండేవాడు. నాకు తెలియట్లా అప్పుడు అది ఏంటి ఇదని. తర్వాత ఐ స్టార్టెడ్ రైటింగ్ స్మాల్ పోయిటరీస్. అట్లాగా నేను ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు చెన్నై నుంచి ఇక్కడ అట్లా స్టార్ట్ చేశాను. ఒక డైరీ ఏదో ఉండేది అనుకుంటా. డైరీ ఉండేది, అన్ని బూతులే ఉంటాయి అందులో. నేర్చుకునే టైంలో నాకు కిరణ్ చక్రవర్తుల గారని, అప్పుడు అంటే బూతులు అంటే ఐఎమ్ జస్ట్ కరెక్టింగ్ వాట్ హీ మీన్స్ టు సే, తప్పులు. అయితే కిరణ్ చక్రవర్తుల గారని యుఎస్లో ఉండేవాళ్ళు అప్పుడు. ఆయన ఈజ్ ఇందులో పండితుడు అనమాట. ఎక్కడో ఒక కవిత రాసి ఆర్కుట్లో పెడితే ఇది ఎవడరా రాసిందని తిట్టడానికి వచ్చి పరిచయం అయ్యి వాళ్ళ గాడ్ ఫాదర్ అయిపోయాడు. ఎగ్జాక్ట్లీ. సో అట్లా పరిచయం అయ్యి, అరే వీడు భావన తప్పు లేదు, భాష తప్పు ఉంది అని చెప్పి నన్ను ప్రతిదీ కరెక్ట్ చేయడం స్టార్ట్ చేసి, ఆయన కొన్ని ఓనమాలు నాన్న ఇలా రాయకూడదు నాన్న, ఇలా ఉండాలి. ఆయనకి ఎంత ఓపిక అంటే, ఆయన నిజం చెప్తున్నా, నా పేరెంట్స్ తర్వాత పేరెంట్ ఆయన. అంటే వాలంటరీగా ఒక వ్యక్తి వచ్చి, అంటే ఎందుకనంటే భాష ఇంపార్టెంట్ అంతే. మనిషి ఎవరు ఏంటంటే ఈజ్ రెడీ టు ఫైట్ ఫర్ ఎనీథింగ్ అబౌట్ లాంగ్వేజ్ ఆర్ వాట్ ఎవర్. అట్లా పరిచయం. అలాగా ఆయనకి కొన్ని 100 మంది పరిచయం. ఎందుకంటే
రైటింగ్స్ చదివి ఆ తర్వాత దట్స్ వెన్ ఐ గాట్ టు నో మోర్ అబౌట్ యూ అండ్ దట్స్ హౌ ఐ గాట్ కనెక్టెడ్ టు యూ. చెప్పాలనంటే అంటే అరే ఈ అబ్బాయికి ఉండే డిక్షన్ కానీ ఆ డైలాగ్స్ రాసే విధానం కానీ యూనో ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ ఒక విషయం అడగాలనుకుంటున్నా. నువ్వు కావాలంటే చెప్పచ్చు, లేదనంటే మహాతల్లి రైట్, ఇట్ వాజ్ యువర్ కాన్సెప్ట్? అంటే కాన్సెప్ట్ నాది కాదన్న, బట్ మహాతల్లి మహానుభావుడు అని ఒక సిరీస్ చేశాను నేను. ఓకే. సో ఆ సిరీస్ అన్ఎక్స్పెక్టెడ్గా అది ఒక పైలట్లా చేద్దాము. రాహుల్ గారు, టమాటా మీడియా రాహుల్ గారు, కార్తీక్ సబరీష్ వీళ్ళందరూ అక్కడ ఉండేవాళ్ళు అప్పుడు. సో ఏదైనా చేద్దాం, ఏదన్నా వెరైటీగా చేద్దాం అనుకున్నప్పుడు ఆయన నా మేకింగ్ ఇవన్నీ చూసి రాహుల్ గారు అడిగారు, ఏమైనా చేద్దాం హరీష్ అంటే. సార్ ఐ హ్యావ్ వన్ కాన్సెప్ట్, మహాతల్లి మహానుభావుడు అని ఒకటి, ఇద్దరికి పడదు కానీ ఇద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, సో వాళ్ళు విడిపోరు కానీ కలిసి ఉందాం అనుకుంటారు, కలిసి ఉంటే ఏంటి ప్రాబ్లమ్స్, ఇట్లా కాన్సెప్ట్ మీద సరదాగా టిడ్బిట్స్లో చేద్దాం సార్, అది వర్కౌట్ అయిందంటే ఫుల్ లెంత్ ఎపిసోడ్ చేద్దాం అని చెప్పి మహాతల్లి మహానుభావుడు అని స్టార్ట్ చేసాం. ఓకే. దాని క్యారెక్టర్ ట్రైట్స్ కానీ ఇవన్నీ నీట్గా రాసుకోవడానికి నాకు ఒక 1 వీక్ పట్టింది. దానికి ఒక లోగో డిజైన్స్ కానీ దీనికి ఒక థీమ్ క్రియేట్ చేయడం కోసం, మెయిన్ లోగో కోసం కూడా అప్పుడు అంత ఉండేది కాదన్న, అప్పుడు టెక్నాలజీ కానీ ఇదంతా. సో వీ హ్యావ్ టు ఫైండ్ సంథింగ్. ఎక్కడో గ్రాఫిక్స్ వాళ్ళని పట్టుకొని టమాటాలో ఉండేవాళ్ళు అన్న అందరూ. వాళ్ళు కూడా ఏంటంటే అప్పుడప్పుడు ఆస్పైరింగ్. సో ఎలా ఉంటుందంటే అన్ని ఐడియాస్ ఉంటాయి కానీ దాన్ని మర్జ్ చేయడం చాలా కష్టం. టూల్స్ లేకుండే, టూల్స్ కూడా అంత ఉండే కాదు, సిస్టమ్స్ కూడా అప్పుడు వేరేలాగా ఉండే. లిపిలోకి వెళ్ళి దాన్ని కాపీ చేసుకుని లేదా ఎవరిదైనా కాపీ చేసుకుని వెన్ ఇట్ ఇస్ కమింగ్ టు ద టైటిల్ యానిమేషన్ గురించి. అవునవును. దట్స్ హౌ ఇట్ హ్యాస్. అలా చేయంగానే ఒక 9 ఎపిసోడ్స్ చేసాం. 9 ఎపిసోడ్స్ తర్వాత బాగా రీచ్ అయిపోయింది జనాలకి. సో దే బోత్ గాట్ సమ్ ఛాన్సెస్ ఇన్ ఫిలిమ్స్ ఆల్సో. అప్పుడు మనమంతా సినిమా సంథింగ్ ఏదో వచ్చినప్పుడు రవి షూట్కి వెళ్ళినప్పుడు జాహ్నవి వాజ్ సిట్టింగ్ ఐడల్. ఓకే. తను ఏదో చేద్దామని చెప్పి తనకో తప్పన ఉంది పాపం. ఓకే. ఆ తప్పన టైంలో ఎలాగో మహాతల్లి మహానుభావుడు ఇక్కడ కాన్సెప్టే కదని చెప్పి అలా మహాతల్లి అని తను అనుకున్న కాన్సెప్ట్కి జాయిన్ చేసి సో దే రిలీజ్డ్. అది చాలా బాగా తను ప్రూవ్ చేసుకుంది అది. అదేలే, షీ ప్రూవ్డ్ ఇట్. అండ్ అందరి హార్డ్ వర్క్ ఉంది అందులో. కొంతమంది హంబుల్గా నటిస్తారు, అర్థమైందా? కొంతమంది అసలు క్రెడిట్ తీసుకోవటం కంటే కూడా ఫస్ట్ వేరే వాళ్ళు కాంట్రిబ్యూషన్ గుర్తిస్తారు. యూ కమ్ టు ది సెకండ్ కేటగిరీ. ఎందుకనంటే ఇప్పుడు నువ్వు ఉన్నావని నేను పొగడట్లే, ఆఫ్ ది రికార్డ్ ఎలా పడతాయో తెలుసు. ఓకే. సో కెమెరా ఉంది కనుక కొంచెం పొగడాలి కనుక ఇది చాలా మంచిది అని చెప్తున్నాను నేను. బట్ ఎండ్ ఆఫ్ ది డే నిజంగా చెప్పాలంటే అది చాలా మంచి వ్యక్తిత్వం, వేరే వాళ్ళ టాలెంట్ని గుర్తించి. లేదు కంప్లీట్లీ దేర్ హార్డ్ వర్క్ అన్న. అదైతే టైటిల్ ఒక్కటే నాదని కాదు కానీ సో ఇట్స్ ఓకే. నేను కూడా నేను ఇక్కడ ఆగిపోయే వ్యక్తి కాదు కదా అనే ఉద్దేశంతో నాకు దాని గురించి ఆలోచన కూడా లేదు అప్పుడు. నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను, ఆ పాయింట్కే వద్దాం అనుకుంటున్నాను. జనరల్గా షార్ట్ ఫిలిమ్స్ చేసి ఆ రోజుల్లోని తర్వాత వెబ్ సిరీస్ దాకా, అంటే షార్ట్ ఫిలిమ్స్ నుంచి సిరీస్ వరకు అంటే కొన్ని సంవత్సరాల డిఫరెన్స్, అర్థమవుతుందా? ఈ గ్యాప్లోని దేర్ వర్ కపుల్ ఆఫ్ ఛాన్సెస్. నీకు రాలేదని కాదు, నీకు మూవీ ఛాన్సెస్ వచ్చినాయి. అందరికన్నా ఫస్ట్ వచ్చిందంటే నీకు వచ్చినాయి. ఇప్పుడు చాలా శాంత స్వభావుడు చెప్పాలంటే, రైట్? కాలం మార్చుతుంది డెఫినెట్లీ, ఒప్పుకుంటా. ముక్కుకి సూటిగా ఇది నా కాన్సెప్టు, ఇందులో నేను క్రియేటివ్గా నేను కాంప్రమైజ్ కాను, ఇంకొకలా నేను అంటే దోస్ వర్ యువర్ రూల్స్. చెప్పాలనంటే ఒక పద్ధతిగా ఉండేవాడి. అసలు అది నీదేనా, లేకపోతే ఎక్కడైనా స్కూల్లో నేర్చుకున్నావా, లేకపోతే ఏంటది అసలు? మన స్కూల్ అంటూ నేచర్ అన్న, ఇంకా వేరే స్కూల్ ఏం లేదు. మనుషులే టీచర్లు అందులో. ఓకే. సో చుట్టూ పక్కన ఉన్న వాళ్ళే మనుషులు. సో ఐ లర్న్డ్ అనమాట ఎలా ఉండాలి. జనాలకి ఏంటంటే ఇప్పుడు ఒక ఎగ్జిబిషన్ లాంటి ప్లేస్కి వెళ్ళినా, మాల్ లాంటి ప్లేస్కి వెళ్ళినా మనం గట్టిగా అరిసాం అనుకుని అందరూ మన వైపు ఇలా తిరిగి చూస్తారు. అవును. సో మనం స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళ మనసు అలానే ఉంటుందని నా ఫీలింగ్. సడన్గా ఎవరు ఇట్లా అరుస్తున్నాడు, అతను మనం మాట్లాడేది పొగరనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అన్న. కాన్ఫిడెన్స్ కన్నా కూడా పొగరనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మహా అద్భుతంగా. సో మనం ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా కూడా ఎవరు అది వీడి వ్యక్తిత్వాన్ని ఫీల్ అవ్వరు. అరే వీడు నిజంగా ఏదో చెప్తున్నాడు రా అని అట్లా ఫీల్ అవ్వరు. ఇంకొకటి, వాళ్ళ మంచి కోరి చెప్పినా సరే కూడా బేసికల్లీ ఆ ఎసెన్స్ ఆఫ్ ది మెసేజ్ని తీసుకోకుండా
మెనీ టైమ్స్ ఏంటంటే వీడు ఇలా చెప్పాడని చాలాసార్లు మిస్ఫైర్ అవుతున్నప్పుడు నీకు నాకు డిస్కషన్లు వస్తే హరీష్ ప్రాబబ్లీ అది అవుతున్నప్పుడు మధ్యలో ఎప్పుడైనా చెప్పాల్సింది కదా స్టార్టింగ్ అంటే నువ్వు ఒక పాయింట్ అనేవాడివి అన్న మనం ఎలా ఉన్నామో ముందు నుంచి అలాగ ఉంటేనే జర్నీ బాగుంటుంది అనేసి. కానీ ఈ ప్రాసెస్లోని నువ్వు అనుకున్న డెస్టినేషన్కి కానీ లేకపోతే నువ్వు అనుకున్న ఒక క్రియేటివిటీకి కానీ కొంచెం ఎక్కువ జర్నీ పట్టిందని అనుకుంటున్నావా నువ్వు? తప్పలేదు, నేను ఎక్కువ నేర్చుకోవాలేమని ఉందేమో, దట్స్ ఇట్. నేను ఇంకా నేర్చుకోవాలేమో, మనుషులతో ఉండడం నేర్చుకోవాలేమో, ఈజీగా పక్కన ఉండి హర్ట్ అవ్వకూడదు. సింపుల్ అన్న, మనం ట్రైన్లో జర్నీ చేస్తుంటాము, పక్క ప్రయాణికుడి దగ్గర మనం ఉండాలి. ఓకే, చాలా ఇంపార్టెంట్ అని. ఓకే, పక్కన ఒక ముసలి వాళ్ళు ఉండి నేను స్పీకర్ పెట్టి న్యూసెన్స్ చేస్తానంటే కుదరదు. ప్రయాణం అంటే అందరు కలిసి చేయాలి. మరి నీ చుట్టూ ఉండే వాతావరణం కూడా అలాగే ఉండాలిగా. నా చుట్టుపక్కల వాతావరణం ఇట్స్ నాట్ అబౌట్ దట్. ఎప్పుడు మనం అనేది మనం ఆలోచించుకుంటాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా ఉండాలన్నది ఎక్కువ దృష్టి పెట్టాల్సిన విషయం అన్నది. మనం ఏంటంటే మనం నిశ్శబ్దంగా ఉన్నా కూడా అది ఎవరికో డిస్టర్బెన్స్. అది మనం అరిసినా కూడా ఎవరికో ఎంజాయ్మెంట్, కానీ ఎవరికో డిస్టర్బెన్స్. మనం ఎలా ఉన్నా ప్రాబ్లమే. కానీ మనం ఏంటంటే మనం ఇవాళ గడపాలంటే ఎలా ఉండాలి. ఓకే, టుడే ఫర్ టుమారో వాట్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్. మనం త్యాగం చేసుకుంటూ వెళ్తామే బ్రతుకన్నా, అదొక్కటే. అంటే అది నీలో నువ్వు. అంటే ఎంత త్యాగశీలు అయ్యా ఈ త్యాగాలు. మీరు కూడా త్యాగశీలే. మీకున్న ఇప్పుడు మీరు మన కెమెరామెన్ గారు అందరూ ఎక్కడో చిన్న పాయింట్ త్యాగం చేసి ఇక్కడికి వస్తారన్న. సంవేర్ ఎవరో ఒకరు త్యాగం చేయాలి. ఆయన మనసులో ఎన్నో కోరికలు ఉంటాయి, మనుషుల మధ్యలో చాలా మంది ఉంటాయి. ఇప్పుడు ఆటో వాళ్ళు మనం రెగ్యులర్ కనబడే వాళ్ళు చూస్తుంటాం. ఒక నిశ్శబ్దంగా ఖాళీగా అలా ఆలోచిస్తున్న ఒక ఆటో ఆయన వ్యక్తి ఫేస్ గమనించండి, మీకు అర్థమవుతుందా. ఎన్నో కోరికలు ఉంటాయి వాళ్ళకి, ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో చాలా విషయాలు ఉంటాయి. సో అన్నీ వాళ్ళు కొన్ని త్యాగం చేయలేరు, కొన్ని చేసిన వాళ్ళు ముందుకెళ్తారు. ఇందులో చాలా ఉంటాయి. సో అప్పుడు హరీష్కి ఇప్పుడు హరీష్కి ఈ మార్పు ఎందువల్ల వచ్చింది అంటే బేసికల్లీ ఎందువల్ల అని అంటే డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏంటనంటే ప్రాబబ్లీ నువ్వు అనుకుంటున్న డెస్టినేషన్ ఆ హరీష్ వల్ల లేట్ అవుతున్నది అనేసి అని ఒక కొత్త హరీష్ని పుట్టించావా? లైఫ్లో కొన్ని విషయాలు నేర్చుకున్నా. అరే హరిస్తే నేను ఒక్కడనే అహాన్ని ఏదో చూపిస్తున్నట్టుగా ఉంది, కానీ పక్కనోడి గురించి ఆలోచించట్లేదు. నేను హరిసిన ప్రతిసారి పక్కనోడు అహం కూడా హర్ట్ అవుతుంది కదా. అహం ఉంటేనే మనిషి, అహం లేని మనిషి లేడు ఉండడు కూడా. ప్రతి ఒక్కరికి ఉండేది అదే అహం. ఎగ్జాక్ట్లీ. నేనేదో డైరెక్టర్ పొజిషన్లో ఉన్నా అని చెప్పి ఆ మూమెంట్కి అరవచ్చాము, కానీ మనసులో ఎలాంటి భావన ఉండదు. రైట్. సో ఆ అహం అన్నది ఇంకా చాలరా నీ బతుకు అన్నంత వరకు మనం ఇట్లానే ఉండాలి, మారుతూనే ఉండాలి. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సిరీస్ ఆఫ్ యూ ఇస్ ద కాఫీ స్టోరీస్. కాఫీ షాప్ చాలా మంది పాపం ఈ రోజుకి అడుగుతారన్న, ఇంకోటి తీయొచ్చు కదా, మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు కదా. హరీష్, ఆ కాన్సెప్ట్ కోసం ఒక్కసారి నీ హోంవర్క్ ఏంటి, ఎందువల్ల, వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ బిహైండ్ దట్? ఇన్స్పిరేషన్ ఏంటన్నా, బేసికల్లీ ఒక మనిషితో మనస్ఫూర్తిగా మాట్లాడితే వచ్చినంత ఆనందం ఎక్కడ ఉండదు. ఆ మనిషి అరే నేను కడుపులో ఉన్నదంతా చెప్పేశాను, మనసులో ఉన్నదంతా చెప్పేశాను, ఇష్టమో కష్టమో బాధో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఎక్కడ చెప్పగలుగుతాను? గుడిలో అన్ని విషయాలు మాట్లాడలేను, ఇంట్లో వింటారని భయం, బండి మీద సరిగ్గా వినబడతలేదో భయం, ఎక్కడైనా ఎవరైనా ఇద్దరు మాట్లాడుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? తింటున్నప్పుడు 100 రకాల డిఫరెన్స్, అరే సాంబార్ బట్టరా, ఇది బట్టరా ఇవన్నీ ఉంటాయి. ఒక కాఫీతో మనం మాట్లాడగలిగేది మనస్ఫూర్తిగా ఒక కాఫీ షాప్ మాత్రమే అనేది నా ఫీలింగ్. సో ఎందుకు అదంటే నేను తిరిగిన ప్లేసెస్ కానీ, నేను ఒక హోటల్లో కూడా వర్క్ చేశాను. నేను హోటల్లో వర్క్ చేసినప్పుడు వై అంబియన్స్ అనే దానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్, చెట్లకి ఎందుకు అంత ఇంపార్టెన్స్, వై అయ్యా ఇంటయా ఎండిపోతే మెయింటైన్ చేయబోతాయి అనుకున్నాం. కానీ అంబియన్స్ యాజ్ గ్రేటెస్ట్ మనసులో బయట తెప్పిస్తూ ఉంటుంది అంబియన్స్ అన్నదే. రైట్. యూజువల్గా ఇక్కడ మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, బయట గొడవ అంటే ఇంటర్వ్యూ చేయలేం. సో అంబియన్స్ ఓన్లీ క్రియేటింగ్ సంథింగ్ టు థింక్ అండ్ టెల్ అబౌట్ మై సెల్ఫ్ ఆర్ యువర్ సెల్ఫ్. ఓకే. సో అట్లాగా కాఫీ షాప్ అన్నది, అరే నేను ఒక అమ్మాయితో మాట్లాడాలన్నా, ఒక చెల్లితో మాట్లాడాలన్నా, ఏదైనా ఇంపార్టెంట్ విషయం, రావి వెళ్ళొద్దాం అట్లా, డాడీతో మాట్లాడాలన్న ఇంపార్టెంట్ విషయం, నేను కాఫీ షాప్ ఈజ్ ద రైట్ ప్లేస్ ఫర్, అంటే దానికి రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు,
అని నేను అట్లా అనుకొని డిసైడ్ చేశాను అన్న. అప్పటికే చెప్పాలి అని అంటే ఒక విధంగా క్రియేటివ్ పరంగా కానీ, జనాలు మాట్లాడే విధంగా కానీ, లేకపోతే ఆలోచించే విధంగా కానీ ట్రాన్సిషన్ పీరియడ్ అన్నది స్టార్ట్ అయింది అవును అవును జనాలు. కానీ అది యూట్యూబ్లో అంటున్నారా? విత్ రెస్పెక్ట్ టు ద కల్చర్ ఆఫ్ ది పీపుల్ ఆల్సో మారిపోయింది. ఆ టైంకి ఆల్మోస్ట్ మారిపోతున్నది. అవును. ఎందుకనంటే భాష మారిపోతున్నది, మాట్లాడే విధానం మారిపోతున్నది, ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకొని గౌరవించుకునే విధానం మారిపోతున్నది, ప్రతి ఒక్కటి మారిపోతున్నది కూడా. ఒక 15-20 minutes ఒక్కొక్కటి ఆర్ హాఫ్ అన్ అవర్ ఒక్కొక్క టైమింగ్, ఒక్కొక్క టైం. 12 minutes, 14 minutes. ఒక ఫాదర్ అండ్ సన్ ది, నెక్స్ట్ ఒక గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ ది, బాయ్ ఫ్రెండ్ లేదు, సిస్టర్ అండ్ someone will be waiting for someone, అదేదో ఒక స్టోరీ. అది ఒక్కడే ఉంటాడు, గర్ల్ ఉండదు అందులో. రైట్. బట్ ఫర్ us, for an audience point of view, it's an imagination కదా. For us it is an imagination. సో ఇవన్నీ కూడా ఏంటనంటే ఆ మాటలు బేసికల్లీ అంటే అదే గ్యారంటీగా జనాలకి ఎక్కుతుంది అని నమ్మి నువ్వు రాసిన విధానం కానీ అల్టిమేట్ అనమాట. అంటే ఇదంతా తీసిన తర్వాత ఈ వాజ్ లైక్ ఇది అల్టిమేట్ కదా, ఇంకా అసలు రికగ్నిషన్ రాకపోవటం ఏంటి, లేదా ఈయన ఇంకా ట్రై చేయకపోవటం ఏంటి, సమ్వేర్ ఒక గ్యాప్ అయితే వచ్చింది. లేదు నా రికగ్నిషన్ వచ్చింది. ఎంఎస్ రాజు గారు అప్పుడు సినిమా చేద్దామని వీ ట్రావెల్డ్. అది సమ్ పాయింట్ ఆఫ్ టైం ఎక్కడో వర్కౌట్ అవ్వాలి క్రియేటివ్ మళ్ళీ. సో ఆయన కూడా బాగా బిలీవ్ చేశారు. ఆయన నా రైటింగ్, నేను బౌండ్ స్క్రిప్ట్ ఇస్తే కూడా ఆ టైంకి ఒక ఇద్దరం కలిసి ఆయన నేను డిస్కషన్ ఎవ్రీడే. అప్పటికి ఆల్రెడీ ఆయన చాలా ఫ్లరిషింగ్, మంచి సూపర్ డూపర్ హిట్స్ లో ఉండే. లేదు ఆయనతో ఒకటి గొప్ప విషయం ఉందన్న. సో ఎక్కడన్నా పట్టుకుంటాడు మనిషిని అట్లా. అవును, బాగుందంటే అబ్బాయి నేను కలవాలి. అవును. ఇంకోటి ఏంటంటే ఆయన ఎవ్రీడే భయంకరమైన మూవీ బఫ్. అవును, ఎవ్రీడే మూవీ, ఏదో ఒక మూవీ, టూ మూవీస్ అన్నా చూస్తారా. అండ్ అప్పట్లోని వారి ఇంటి దగ్గర కూడా చాలా మంది ఎంతూసియాస్టిక్ వాళ్ళు వీళ్ళందరూ కూడా అంటే వెయిట్ చేస్తూ ఉండేవారు. ఆయన ఎప్పుడు వచ్చి అంటే ఆయన ఒకవేళ దృష్టి పెడితే ప్రాబబ్లీ అది ఒక ఎన్వైరన్మెంట్. అవునవును. సో అక్కడ కూడా ఒక్కసారి నీకు నేను నిరుత్సాహం అని అన్నాను కానీ, బట్ ఎండ్ ఆఫ్ ది డే వెన్ ఇట్ డింట్ వర్క్అవుట్, వాట్ వాస్ గోయింగ్ ఆన్ యువర్ మైండ్? ఏం లేదన్నా, తరగతి ఫెయిల్ అయ్యాను, మళ్ళీ చదవాలి. అలా ఎలా తీసుకుంటావు నాన్న? సింపుల్. లేదు, అన్ని పాస్ అవ్వాలని లేదన్న లైఫ్లో. ఇప్పుడు కూడా అన్ని పాస్ అవ్వాలని లేదు. ఓకే, ఈచ్ సబ్జెక్ట్ విల్ గెట్ డిఫరెంట్ మార్క్స్, విల్ నాట్ గెట్ సేమ్ మార్క్స్. అట్లానే ఇది కూడా మేబీ ఇంకోటి ఏమైనా ఉందేమో అట్లా అనుకుని వెళ్తామే తప్ప బాధపడతాం. బాధ అనేది ఉంటుంది, అరే మనం చాలా కష్టపడ్డాం కదా రాలేదు ఏంటం లేదు, మేబీ సంథింగ్ బెటర్ కోసమేనేమో అని చెప్పేసి ఇది ఉంటుంది అనమాట. బట్ ఐ హ్యావ్ గోన్ త్రూ ఎ వెరీ గుడ్ జర్నీ విత్ హిమ్ ఎట్ ద టైం. నాకు ఒక కంప్లైంట్ ఉంది ఇక్కడ. చెప్పండి. కాఫీ స్టోరీస్ కోసం అంత మంచిగా తీసి మనం ఏమైనా డిస్కషన్ చేయాలని అంటేను ఇడ్లీ బండికో లేకపోతే డ్రైవింగ్ పాయింట్లో ఇడ్లీలకే తీసుకెళ్ళేవాడు, కానీ నన్ను ఎప్పుడు కాఫీ షాప్ తీసుకెళ్ళి ఎందుకు డిస్కషన్ పెట్టలే? అక్కడే అదనం తినేస్తున్నాడు ఇంకా అక్కడే. అట్లా అని కాదు, మనం కలిసే టైం అలాంటిది. ఆఫ్టర్నూన్ లంచ్ టైంకో, సో ఈవినింగ్ డిన్నర్ టైంకో, ఆ టైం పింగ్ చేస్తున్నాను కాబట్టి అన్న తింటూ మాట్లాడదామా అనే ఒక. ఓకే, నేనేమనుకున్నానంటే బేసికల్లీ అంత ప్రశాంతమైన కాఫీ షాప్లో ఈయన ఇంకా బుర్ర తింటాడేమో అనేది. అట్లా బుర్ర తింటాకే కదా డిస్కషన్ అనేది. ఓకే, సో ఆఫ్టర్ దట్ హౌ డిడ్ ఇట్ ట్రావెల్? దాని తర్వాత ఫస్ట్ యాక్చువల్గా దాసనారాయణరావు గారు సో బయలు చనిపోతే ఒకటి సిరీస్ కానీ సినిమా కానీ చేద్దామని ఒక స్ట్రిక్ట్ థాట్లో ఉన్నారన్న. ఓకే, ఆయన ఛానల్ పెడుతున్న టైంలోనే ఇది ఛానల్ తెలియదన్న నాకు ఆ విషయం. నాకు రాజేంద్ర కుమార్ గారు అని రైటర్ ఉన్నారు, ఖుషి, హిట్లర్ చాలా మూవీస్ రాశారు ఆయన. ఆయన దాసనారాయణరావు గారి దగ్గర ఉంటారు ఆయన. ఆయన ఒకరోజు కాల్ చేశారు, సమ్హౌ హీ గాట్ మై నెంబర్. అమ్మ ఒకసారి గురుగారు కలవాలంటున్నారమ్మా అన్నారు. సరే ఎవరు సార్? ఇట్లా రాజేంద్ర కుమార్ రైటర్ని, దాసనారాయణరావు గారు ఒకసారి కలుద్దామన్నారు. నేను రమ్మంటున్నారు పలానా రోజు అన్నా కానీ వెళ్ళాను. వెళ్ళంగానే రాజేంద్ర కుమార్ గారు, అమ్మా నువ్వేనా, ఎంత బాగా అప్రిషియేట్ చేశారంటే, అరే జరిగింది ఏంటయ్యా అంటే దాసనారాయణ గారి హౌస్లో పెద్ద హాల్ ఉంటుంది, హాల్లో పెద్ద టీవీ ఉంటుంది. ఈ ఐ వాజ్ హావింగ్ క్యూబ్ బోర్డ్ అనుకుంటా, అదే ఎల్సిడికి ముందు పెద్ద టీవీ, అవును ప్లాస్మా లాంటివి. అసలు అమేజింగ్ ఉంటుంది. అసలు చూడండి అరే థియేటర్ లానే ఉంది ఇల్లు కూడా అనే ఫీలింగ్ ఉండేది. అవును, ఖర్చు చేస్తే నా షార్ట్ ఫిల్మ్స్ ఒక ఎక్కడో తీసుకొని మొత్తం అన్నీ చూసారంట. ఆయన చూడటమే చాలా అనుకుంటున్నాను నేను. చూసి అందులో ఒకటి నచ్చి పిలిచారు నన్ను. పిలిచినప్పుడు ఆయన పాపం ట్రీట్మెంట్లో ఉన్నారు అప్పుడు. ఓకే, సో ఫోటో తీసుకోవడం కూడా అందుకే కుదరలేదు, వద్దులే అమ్మా ఇవన్నీ అనగానే సార్ ఓకే సార్. అంటే
అలాంటి సిచ్యువేషన్లో ఉండి కూడా ఆయన ఒకటి చూసి అసలు నేను అప్రిషియేట్ చేయడానికి పిలవటం అంటే నిజంగా నాకు తలకైనప్పు ఉంటేనే ఎవరు కలవను. అవును. ఆయన అన్ని పైప్స్ పెట్టుకొని ఆక్సిజన్ వెంటిలేటర్స్ అన్నీ ఉన్నాయి పక్కన. అలాంటి టైంలో కూడా ఆయన సినిమా తీద్దాం, ఎవరో కొత్త వాళ్ళని తీసుకొచ్చి తీద్దాం. ఆయన కింద చాలా మంది అసిస్టెంట్స్ ఉన్నారు. యూ వాంట్ టు పిక్ సమ్మన్ ఫ్రమ్ ఎంతూసియాస్టమ్, వీళ్ళు ఉంటారు కదా ఆస్పైరింగ్. అవును, ఆయన కింద చాలా మంది అప్పట్లో ఉండేవారు. ఎంతమందితో చేయించారు, పిక్ చేసి నేను లోపలికి వెళ్ళగానే వణుకుతున్నాయి నాకు. 151 సినిమా తీసిన డైరెక్టర్ ముందు నేను వెళ్తున్నాను అనగానే ఎవరు వచ్చేసి వెళ్ళి కాల్ ఇలా అనగానే వద్దమ్మా బాగున్నావా, బాగున్నాను సార్, చూశాను నీ షార్ట్ ఫిల్మ్స్ బాగున్నాయి, బాగా తీసావు, అదేంటి లాస్ట్లో పింపుల్ మీద ఏదో కాన్సెప్ట్ తీసావు ఏంటది అన్నారు. సార్ మొదటి పెళ్లి చూపులు సార్ అనగానే చాలా బాగుందమ్మా, క్యారెక్టరేషన్స్ అంతా బాగుంది, ఒక పని చేయి అది రెడీ చేసుకో, నేను కాల్ చేస్తాను, మళ్ళీ నా బర్త్డే ఉంది రేపు అనగానే సార్ నా బర్త్డే కూడా అదే రోజు సార్ అన్న. ఆయన బర్త్డే నా బర్త్డే ఒకరోజే అనగానే అవునా అన్నారు. అవునా అనేసి ఆయన కూడా బ్లెస్ చేశారు. నేను కూడా హ్యాపీ బర్త్డే సార్ అని చెప్పాను. నేను కాల్ చేస్తానమ్మా బర్త్డే అయిపోగానే అన్నీ మాట్లాడుకున్నాం తర్వాత అని చెప్పేసి అన్నారు. సరే వచ్చేసాను. అంటే 20 days అన్నా, ఆఫ్టర్ 20-25 days నేను ఏదో చిన్న యాడ్స్ చేస్తూ ఉన్నాను. నేను ఖాళీగా ఉన్నాను అసలు. చేస్తుంటే నేను డబ్బింగ్ జరుగుతుంది. అంటే సౌండ్ ఇంజనీర్ ఆయన ఇదివరకు దాసరి గారి దగ్గర పనిచేశారు ఆయన స్టూడియోలో. చేస్తే ఆయన కాల్ వచ్చింది, ఫోన్ పెట్టేసి దాసరి గారు చనిపోయారంట. ఇట్లా చూసాను నేను, నాకు అర్థం కాల. సార్ నేను వెయిట్ చేస్తుంది ఎప్పుడు వస్తుంది ఆయన కాల్, వెళ్ళి కలుద్దాం అని. రే బర్త్డే అయిపోయిన తర్వాత హాస్పిటల్లో ఉన్నవారు అని రాజేంద్ర కుమార్ గారు పాపం ఎవ్రీడే కాల్ చేసామా, బాస్ సెట్ అవుతున్నారు, నేను కాల్ చేస్తాను. రాజేంద్ర కుమార్ గారు అయితే ఆయన నన్ను డైరెక్టర్ చేద్దామని, ఆయన దాసరి గారి దగ్గర చేద్దామని రాజేంద్ర కుమార్ గారు ఎంత ట్రై చేశారు. ఆయన అంటే నాతో మాట్లాడిన తర్వాత ఆయనకి నచ్చి డిస్కషను ఇదంతా. సో అనగానే నాకు ఏం అర్థం కాలేదు. సో అది జరిగిన ఒక్క 1-2 monthsలో ఎంఎస్ రాజు గారు నా షార్ట్ ఫిల్మ్స్ వెతుక్కుంటూ ఆయన వచ్చి చేద్దాం నాన్న అది ఇది అని చెప్పేసి అన్నారు. సో దీనికన్నా ముందు నాకు మెయిన్ ఇంపార్టెంట్ నేను మిస్ అయింది అది. అక్కడి నుంచి ఇలా స్టార్ట్ అయింది. సో దెన్ ఆఫ్టర్ ఎంఎస్ రాజు గారితో అయిన తర్వాత మద్రాస్ శ్రీధర్ గారు పాపం కీప్ ఆన్ ట్రయింగ్ టు గివ్ సంథింగ్ టు మీ, వర్క్ ఏదో చేద్దాం, నీకేదో ఇవ్వాలి, మంచి టెక్నీషియన్ హరీష్, నీకు యూ హ్యావ్ టు గెట్ సంథింగ్ గుడ్ అని చెప్పేసి ఏదో ఒక ప్రాజెక్ట్ రిఫర్ చేయడం. బ్యూటిఫుల్ సోల్ అసలు మద్రాస్ శ్రీధర్ గారు అంటే. టాలెంట్ ఎక్కడైనా ఉంటే ఏదో ఒకలాగా వాళ్ళకి ఏదో అప్రోచ్ జరుగుతుంది, అది ఆటోమేటిక్గా కలిసిపోతాం అన్న, అది తెలియదు. అది ఆటోమేటిక్గా ఇఫ్ సమ్మన్ వాంట్ టు మీట్ మద్రాస్ శ్రీధర్ గారు అని అనుకుంటే వెళ్ళిపోతారు. ఇది ఎట్లా వెళ్తారో తెలియదు, వెళ్ళిపోతారు అంతే. చాలామంది అలా కలవటం కుదరదు, ఆయన కలిసేస్తారు. అట్లీస్ట్ 5 minutes అన్న టైం ఇచ్చి మాట్లాడతారు. ఈజ్ వెరీ బిజీ, చాలా ఎంగేజ్డ్గా ఉంటారు డే అంతా. ఇంతమందిని కలుస్తున్నప్పుడు డెఫినెట్లీ ఓకే నాలో ఏదో ఉంది, ఒక కైండ్ ఆఫ్ రికగ్నిషన్ అవుతున్నది, యాక్సెప్టెన్స్ అవుతున్నది, సమ్వేర్ ఎక్కడో ఏదో అనేసని ఉంటుంది. ఆ తర్వాత చాలామంది కర్మ థియరీ ఆలోచించటాలు, కర్మ నమ్ముతాను అదే అందుకే అక్కడికే వస్తున్నా. ఓకే అన్న ఇది జరిగిందంటే దీనికి ఏదో ఇంకో రీజన్ ఏదో ఉంటుందని. ఓకే ఆ కనెక్షన్ విషయం అవ్వంగానే అన్న చూసావా ఆ రోజు చెప్పానా ఇది. కానీ ఏది ఏమైనా సరే కూడా అంటే ఇప్పుడుండే జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను అనమాట. ఎందుకనంటే ఇప్పుడుండే వాళ్ళకి ఓపిక తక్కువ. ఓకే ఎర్లీ సక్సెస్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంటనే గుర్తించాలి. ఎవడు గుర్తించలేదా ఏదో ఒకటి పెట్టి ఏదో ఒకటి చేసేస్తాము. ఫస్ట్ చేసేస్తారు, తర్వాతది ఎవడో ఒకటి కావాలిగా. అవును పోనీ ఆ 3వ 4వదో ఎవడో ఒకటి కావాలిగా పెట్టడానికి. ఇది ఆలోచించాలి. డెఫినెట్లీ కనెక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఇఫ్ యూ టేక్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 16 years ఆఫ్ ఎ జర్నీ వాట్ వీ హ్యావ్. నాది మనం ఒకరికొకరు తెలిసి ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు. 10 years ముందే తెలుసు, మనం 10 years బ్యాక్ కలిసాము. సో ఐ యూస్ టు గో టు లామకాన్ ఎవ్రీ డే. అదే లామకాన్ కనెక్షన్స్ అంటే దట్స్ హౌ వి యూస్ టు గెట్ సోషలైజ్డ్ అండ్ దట్స్ హౌ ఉండేది. ఇప్పుడు అంత సోషలైజింగ్ ఇస్ వెరీ బ్యాడ్. ఎగ్జాక్ట్లీ కొన్ని ఏరియాలో, నాట్ అన్ని ఏరియాస్. రైట్. ఇప్పుడు నేను అడిగేది అదే, అంటే ఐ వాంటెడ్ దీస్ పీపుల్ టు లెర్న్ దిస్ థింగ్ దట్ యునో ఇంతమంది పెద్దవాళ్ళు కలిసి వాళ్ళ దాకా వచ్చిన తర్వాత వెంటనే అవ్వకపోతే వెంటనే
దే ఆర్ లైక్ గాన్. అంటే ఇంకా మేము పనికిరామని అనుకుంటారు, కానీ యూ స్టూడ్ లైక్ ఎనీథింగ్. ఐ షుడ్ రియల్లీ అప్రిషియేట్ యూ ఫర్ దట్. అంటే నేను ఎంతలాగా ఆనందిస్తూ ఉంటానంటే ప్రతిసారి, అందుకే నాన్న ఒక 3 months నువ్వు కనిపించకపోతే నాన్న ఏంటి ఎక్కడ కనిపించట్లేదు, ఐ ఇమీడియట్లీ మెసేజ్. ఎందుకనంటే ఎప్పుడు ఎవరిని చర్చేస్తూ ఉండాలి మనం. అండ్ ఐ రిచువల్లీ ఫాలో దట్ అనమాట. ఓవర్ ఏ పాయింట్ ఆఫ్ ఏ టైం ఇవన్నీ జరుగుతున్నప్పుడు పియర్ ప్రెషర్ ఇంటి నుంచి డెఫినెట్గా ఉంటుంది, ఫ్రెండ్స్ నుంచి ఉంటుంది, ఇలా రకరకాలుగా ఉంటుంది. అడిగిన వాళ్ళు, మనస్ఫూర్తిగా సలహాలు ఇచ్చేవాళ్ళు, అసలు పని లేకుండా మననే పని పెట్టుకొని ఏదో మనకు సలహాలు ఇవ్వటం కోసం పుట్టిన వాళ్ళు కొంతమంది ఇలా రకరకాలుగా ఉంటారు. వీళ్ళందరినీ ఎలా మేనేజ్ చేసావు? బేసిక్గా మా ఇంట్లో ఒక గుడ్డి నమ్మకం ఉంటుంది అన్న, వీడు తప్పు చేయడు, అవసరమైతే ఉన్నే పోగొట్టుకుంటాడు, కానీ ఆ టైప్ ఆఫ్ నమ్మకం ఇంట్లో ఒకటి ఉంటుంది. ఓపిక అంటారా? ఓపిక అంటే మా అమ్మ డే 5 వస్తుంది, 12 పడుకుంటుంది, కష్టపడుతూనే ఉంటుంది ఏదో ఒకటి. మాకు షాప్ ఒకటి ఉంటుంది గుంటూరులో. ఆ షాప్లో 9 ఓపెన్ చేయాలంటే 6 లెగవాలి, టిఫిన్ చేసి పెట్టాలి, అన్నం వండాలి, మళ్ళీ 9 అన్నం వండి అన్నీ ప్యాక్ చేసుకుని వెళ్తుంది. మధ్యాహ్నం మమ్మీ డాడీ కలిసి అక్కడే తింటారు. మళ్ళీ ఈవినింగ్ 8:30 కల్లా క్లోజ్ చేస్తారు. వచ్చిన తర్వాత డాడీకి మళ్ళీ ఫ్రెష్గా వండి పెడుతుంది. మధ్యాహ్నం ఏం పెడతాం అని ఒక తను ఏంటంటే పక్కన వాళ్ళని ఇలా చూడొద్దు అని ఒక ఇదున్న ఓపిక ఎక్కువ. మా అమ్మని అందరు అన్నపూర్ణమ్మ అని పిలుస్తుంటారు, అట్లా ఆ ఓపిక. డాడీ కూడా అంతే. డాడీ ఏంటంటే అరే మనం ఎవరిని ఏం చేయొద్దురా, ఎవరు పాపం వాళ్ళు పోతారు, మన ఇది ఉండాలి. ఆయన మంచితనం నాకు వీళ్ళంతా ఇన్స్పిరేషన్ అన్న. మా పెదనాన్న, మా బాబాయ్, మా ఫ్యామిలీలో మా అన్నయ్య మెయిన్, మా అన్న డాక్టర్, అన్న పెద్దమ్మ కొడుకు, అండ్ యువర్ బ్రదర్ డాక్టర్, నా తమ్ముడు, వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ నాకు. మా తమ్ముడు అయితే అసలు ఎంత కష్టపడి ఈరోజు ఒక పొజిషన్లో ఉన్నాడంటే ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ చెప్పుకోవడానికి. మా అన్న కూడా అంతే. మా అన్న మీ మోసీ కేటగిరీ ఉన్నప్పుడు ఎంబీబీఎస్ సీట్ కొట్టడం చాలా కష్టం. అవును. టుడే ఈజ్ ఎ వెరీ గుడ్ సర్జన్ ఇన్ గుంటూరు. అండ్ యూ హ్యావ్ సపోర్ట్ ఆఫ్ ఆల్ దీస్ పాజిటివ్ పీపుల్ సపోర్ట్ ఉండటం వల్ల నువ్వు నెట్టుకుని రాగలుగుతున్నావు అంట. అంటే సమ్ టైమ్స్ అది కూడా పాసిబుల్ అవ్వదన్న. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ లైఫ్. అవును. నేను అరే ఒక 50 రూపాయలు ఇంటిని ఒకప్పుడు ఈజీగా అడిగేవాడు. అవును. ఇవాళ 10 రూపాయలు అడగడానికి ఆలోచిస్తాను. వాళ్ళు కూడా పాపం నేను ఆలోచించాలి. అట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం నేను లీనెస్ తీసుకొని నాకు ఇంత కావాలి, నాకు ఇవ్వాల్సిందే, నేను అవ్వట్లేదు, నాకు సినిమా టైం పడుతుంది. సో ఆ లెవెల్ ఆఫ్ వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. సో వీ హ్యావ్ టు టేక్ ఇట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద నన్ను వదులుకోలేరు, నేను వాళ్ళని వదులుకోలేను. సో ఇప్పుడు పోరాడాల్సిందే. చాలా నా డైరెక్టర్ అనేవాడికి నిజం చెప్తున్నా, సినిమా పోయిందన్న మళ్ళీ 1 year 2 years పడుతుంది సినిమా రావడానికి, ఆ కథ ఇంప్రెస్ చేయడానికి, 100 మంది కలవాలి, మా ప్రొడ్యూసర్ని ఒప్పించడానికి. ఇప్పుడు అందరూ అంటున్నారు నీకు ఆల్టర్నేట్ బిజినెస్ ఉండాలి అని. ఒకప్పుడు అలా ఉండేది కాదు. లేదు. ఒకప్పుడు నువ్వు 24 గంటలు నువ్వు ప్రయత్నిస్తే నువ్వు కథ రాయాలన్నా, అరే ఒక లాస్ట్కు నరేషన్కి వెళ్తున్న గడప దాడుతున్న రోజు కూడా అరే ఈ డైలాగ్ ఏదో భాగం వచ్చిందని చెప్పి రాసుకో. అంత కాన్సన్ట్రేషన్ పెడితే కానీ, అంత హోల్ హార్ట్ ఇవ్వకపోతే కానీ అయ్యేది కాదు డైరెక్షన్ అన్నది. ఇప్పుడు అందరూ ఆల్టర్నేట్ బిజినెస్ అంటున్నారు, కానీ మనం అప్పుడే ట్రై చేస్తుంటే ఆల్టర్నేట్ బిజినెస్ అనేది నథింగ్. హౌ రోజులు ఎలా మారినాయో, మన చుట్టుపక్కల థింగ్స్ ఎలా మారినాయో మనకు తెలుసు. కమిట్మెంట్ అండ్ లాయల్టీ టువర్డ్స్ వన్ క్రాఫ్ట్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, ఇట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్. అదే నేను ట్రై చేశాను అన్న. ఈ రోజుకి నాకు కళామందిర్ కళ్యాణ్ గారు ఈ రోజుకి అంటారు, హరీష్ నువ్వు ఎప్పుడు కానీ వచ్చి జాయిన్ అయిపో, ఐ నో అబౌట్ యూ. బేసికల్లీ ఇంకొకటి ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ ఎన్ ఇంటరాక్షన్. ఇప్పుడు నెక్స్ట్ ఈ జర్నీ అంతా అయ్యి నీ మూవీ రిలీజ్కి రెడీ అవుతున్నది. అవును. నీ మూవీ అసలు నువ్వు మూవీ చేసినా చేయకపోయినా సరే కూడా నేను నిన్ను ఏదో ఒకలా లాక్కుని వస్తాను. ఎందుకనంటే కొలమానం నువ్వు నెక్స్ట్ ఏం చేసావు అన్నదైతే డెఫినెట్లీ కాదు. నీ జర్నీ, నువ్వు చేసిన ప్రతి ఒక్క పని చిన్నదైనా పెద్దదైనా ఎంత జాగ్రత్తగా చేసావు, ఎంత బాగా చేసావు, ఎంత అద్భుతంగా చేసావు. అంటే అలాంటి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి నిన్ను కూర్చోబెట్టి మరి వాళ్ళు నిన్ను అప్రిషియేట్ చేశారంటే అది నువ్వు చేసింది ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ అయినా సిరీస్ అయినా సరే కూడా దానిలో సత్తా ఉంది. ఇట్స్ వెరీ సింపుల్. నౌ లెట్స్ టాక్ అబౌట్ యువర్ ఫిల్మ్. ఫైనల్లీ ఇన్ని సంవత్సరాలు చేసిన తర్వాత
ట్రెండింగ్లో ఉన్న మూవీ నేమ్ ఇస్ ట్రెండింగ్ లవ్. మూవీ నేమ్ ఇస్ ట్రెండింగ్ లవ్. ట్రెండింగ్ వచ్చేసావు నువ్వు కూడా అయితే. సో ఇంతలాగా కష్టపడిన తర్వాత ఫైనలీ నీ మెయిన్ నువ్వు అనుకున్న డ్రీమ్ ఇట్స్ ఆల్మోస్ట్ నియర్ నౌ. ఎస్. కొంచెం సినిమా పేరు ట్రెండింగ్ లవ్ అన్న. ఓకే. ట్రెండింగ్ లవ్ ఇది కూడా శ్రీధర్ గారే రిఫర్ చేశారు నన్ను. ఓకే. అంటే షార్ట్ టైంలో తీయాలి, అనుకున్న బడ్జెట్లో తీయాలి అంటే ఎవరైనా ఫస్ట్ సార్ గారు నా పేరు చెప్తారు. సో 21 daysలో మీకు తెలుసు తీసేసింది సినిమా. బట్ సినిమా అయితే మొన్న టెక్నికల్ ప్రివ్యూ వేసాం, కొంతమంది తెలిసిన వాళ్ళ గెస్ట్ని అందరు పిలిచి. అమేజింగ్ రెస్పాన్స్. అండ్ మ్యూజిక్ సునీల్ కాశ్యప్ గారు చాలా బాగా ఇచ్చారు సాంగ్స్. సెకండ్ హాఫ్లో ఒక ఆర్ఆర్ అయితే ఆయన వల్లే నిలబడింది ఒక ప్లేస్లో, చాలా ఇంపార్టెంట్ ఏరియాలో. సో సునీల్ కాశ్యప్ గారి మ్యూజిక్, మెయిన్ అమరేష్ అని మెయిన్ క్యాస్ట్, అమరేష్ అండ్ వర్ధన్ మెయిన్ క్యాస్ట్ ఇద్దరు. వర్ధన్ వీళ్ళందరినీ చూస్తే ఎంత ముచ్చటేసిందంటే నాకు పాత రోజులు గుర్తొచ్చినాయి. అంత కష్టపడి నేను ఇన్ని సీన్లు పెడుతున్నా, ఇది కూడా చేయాలన్నా చేసేద్దాం అన్న. నేను తమిళ్ అమరేష్ అనే అబ్బాయి తమిళ్ పాపం అన్న పండ్లన్న ఇంకా అట్లా వెళ్ళిపోయింది అనమాట. అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాం షూట్ అయితే కనుక. సో సాంగ్స్ తీసేటప్పుడు కానీ ఇదంతా మా కొరియోగ్రాఫర్ జేడి మాస్టర్ కానీ మా డైరెక్షన్ టీం ఇంపార్టెంట్. అంత రష్లో కూడా అందరికి ఫస్ట్ ఫిలిమే. సో సినిమా అయితే చాలా బాగుంది. మొన్న అయితే అంటే దేని చుట్టూ తిరుగుతుందో తెలుసుకోవచ్చా? మొబైల్స్ అన్న, మన టెక్నాలజీ గ్యాడ్జెట్స్ వల్ల మనం ఎంత మోసపోతున్నాం, మనల్ని ఎంత మోసం చేస్తున్నారు, వీటి మీద ఒక ఎమోషనల్ కనెక్షన్తో చెప్పిన స్టోరీ. నేను పర్సనల్గా, నేను డైరెక్టర్ అని కాదు కానీ ఎవ్రీవన్ మస్ట్ వాచ్ దిస్ ఫిలిం. ఓకే. ఎందుకంటే డార్క్ సైడ్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ కానీ, డార్క్ సైడ్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ మొబైల్స్ కానీ. ఇప్పుడు పిల్లలు ప్యాడ్ లేకపోతే అన్నం తినట్లేదు, ఐప్యాడ్ లేకపోతే అన్నం తినట్లేదు, లేదు. వాళ్ళు ఒక లెవెల్ వచ్చిన తర్వాత మనం ఇవ్వకపోతే వాళ్ళు మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతారు. తెలియని విషయం. వీళ్ళకి పేరెంట్స్ తెలియని విషయం ఏంటంటే అదొక వాళ్ళకి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు తెలియకుండా. నాకు ఒకప్పుడు ఇచ్చాడు నాన్న, ఎందుకు ఇవ్వట్లేదు, ఆ ఎపిసోడ్ అక్కడ ఆగిపోయింది, దాని తర్వాత ఏం జరిగింది తెలియని వాళ్ళకి, చిన్న స్మాల్ మైండ్స్ కదా, తెలియని డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో అన్నానికి వాళ్ళు ఏడవకూడదని ఒక రీజన్, ఏడిస్తే ఏడవని అంటాను నేను, తప్పేంటి అంతే. దే హ్యావ్ టు క్రై. వాళ్ళన్నీ తెలుసుకుంటారు. ఏడ్చి నొప్పుడు ఇంకోసారి ఏడవకూడదని వాళ్ళకే అర్థమవుతుంది. ఇక్కడ అనగానే ఒక ప్యాడ్ ఇదిగోమ్మా, ఇదిగో అది జుడి అని చూపించేస్తున్నారు. సో వీళ్ళ డిస్టర్బెన్స్ అవ్వకూడదని వాళ్ళకి ఏదో నేర్పిస్తున్నారు. కానీ ఫర్దర్గా నాకు ఈ కాలంలో 9th 10th క్లాస్ పిల్లల చేతుల్లో మొబైల్ చూసినప్పుడు కానీ, వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు మనం ఇక్కడ జర్నీ చేసినప్పుడు కానీ చాలా భయం వేస్తుంది నాకు. సో వేర్ ఆర్ వి అనిపిస్తుంటుంది ఒక్కోసారి. సో ప్రమోషన్స్కి రెడీయా మూవీ? ప్రమోషన్స్ రెడీ అన్న. మొన్న ప్రివ్యూ చూసిన ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ. ఓకే. సెకండ్ హాఫ్ గురించి చాలా బాగా చెప్పారు. సెకండ్ హాఫ్ ఇట్స్ అమేజింగ్ అన్నారు అందరూ. కొంతమంది ఏడ్ చేశారు, కొంతమంది మీడియా 2-3 వచ్చారు తెలిసిన వాళ్ళు మీడియా నుంచి. వాళ్ళైతే అసలు చాలా ప్రివ్యూస్కి వెళ్తాం, నేను తల ఉంచలేదు ఈ సినిమా సెకండ్ హాఫ్. మొబైల్ కూడా చూడలేదు నేను. డ్యూరేషన్ ఎంత? 2 hours 5 minutes అట్లా. ఓకే. 2 hours 5 minutes. అండ్ యాక్టర్స్ వల్ల అన్న ఆల్ కొలాబరేటివ్ వర్క్, ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ రియల్లీ వెల్. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా పాపం ఢిల్లీ నుంచి, బాంబే నుంచి ఒకళ్ళు, ఢిల్లీ నుంచి ఒకళ్ళు. ఓకే. సో వాళ్ళకి తెలుగు కొత్త, మనం మాట్లాడేది చెప్పేది వాళ్ళకి అర్థం చేసిన టైం పడుతుంది. బట్ దే సపోర్టెడ్ వెల్ అండ్ ఎండ్ ఆఫ్ ద డే దే ఫినిష్ ద ఫిలిం ఇన్ ప్రాపర్ వే. వెరీ గుడ్. అంటే ఇట్స్ ఓవరాల్ టీమ్ స్పిరిట్ చెప్పాలి అని అంటే. టీమ్ సినర్జీస్ లేకపోతే ఏదన్నా కష్టమే. టీం ఎలా ఉన్నా కానీ అన్న, మనం ఇప్పుడు ఏముంటుందంటే మనం ఒక ఫంక్షన్ జరుగుతుంది ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఏదో జరిగినప్పుడు ఏంటంటే అందరినీ మనమే సర్ది చెప్పుకొని మన దారికి తెచ్చుకోవాలి. సో అట్లానే ఇది కూడా మనం ఎవరెట్లున్నా కానీ, సో వీ హ్యావ్ టు బ్రింగ్ దమ్. అదే డైరెక్టర్ జాబ్. వన్ ఆఫ్ ద డైరెక్టర్ హ్యాస్ టు బ్రింగ్ ఎవ్రీవన్ ఇన్ వన్ లూప్లోకి తీసుకొని రావాలి. మనం చేస్తుంది ఇది, మనకు రాబోయేది ఇది, మనకి ఇది చేస్తే ఇలా ఉంటుంది, ఇది చేస్తే ఇలా ఉంటుంది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో డెఫినెట్లీ నాకైతే గట్ ఫీలింగ్ ఉంది నీ మూవీ మీద. యాజ్ యువర్ బ్రదర్ అనుకో, వాట్ ఎవర్ అనుకో, యువర్ వెల్ విషర్ అనుకో, డెఫినెట్లీ సరిగ్గా వస్తుంది అనేసి అని అయితే నాకు తెలుసు. ఎందుకనంటే నేను కళ్ళు మూసుకుని నేను నమ్ముతా. ఎండ్ ఆఫ్ ది డే ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ తమరు
రిలాక్స్ అయిపోకుండా. లేదన్న, కీప్ ఆన్. ఐ వాంట్ టు అట్లీస్ట్ సంవత్సరానికి 1 or 2 ఫిల్మ్స్ అయినా చేయాలని నేను ఫాస్ట్గా పని చేస్తాను. నాకు బేసిక్గా వేస్టేజ్ అంటే ఇష్టం ఉండదు. నాకు ఏదైనా షార్ట్ పెట్టచ్చు, ఇంకోటి ఎందుకు వేస్ట్ చేయటం, 1 hour ఎందుకు వేస్ట్ చేయటం, ఆ కైండ్ ఆఫ్ పర్సన్ నేను. వేస్టేజ్ లేకుండా చేసేవాళ్ళు అని ఎవరన్నా, అరే మనం వేస్టేజ్ లేకుండా సినిమాలు చేద్దాం, ఫాస్ట్గా చేద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. అలా ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చినా కూడా ఐఎమ్ రెడీ టు. ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా బిఫోర్ ఐ కన్క్లూడ్ అవర్ డిస్కషన్, నాకు ఒకటైతే అనిపిస్తుంది, నీ ఎంటైర్ జర్నీలోని నువ్వు చేసిన షార్ట్ ఫిలిమ్స్, ఆ తర్వాత సాంగ్స్, ఆ తర్వాత వెబ్ సిరీస్, ఇవన్నీ కలిపితే ఇట్ ఈస్ లైక్ ఎన్ ఇంటర్న్షిప్ అండ్ ఎన్ అపరెంటిస్ ఫర్ ఎన్ కంప్లీట్ హోల్సమ్ మూవీ అని మనం చెప్పుకోవచ్చు. అంటే అన్ని మొత్తం డిపార్ట్మెంట్స్లోని నువ్వు ఒక రకమైన నిజమైన నీ స్వతహాగా నీ అనుభవం తెచ్చుకొని కలిపి ఇక్కడ పెట్టావు. అవునండి, ట్రూ. నేను నిన్ను ఆలోచిస్తున్నప్పుడు అండ్ వన్స్ అగైన్ నీ ఫిల్మోగ్రఫీ ఇవన్నీ కూడా నేను చూసుకుంటున్నప్పుడు అన్నీ అనుకుని తప్పులేదు, నాకు మాట్లాడితే అన్నా టైం వస్తే అన్నాడు కదా. ఐ మీన్ ఇన్ని విషయాలు ఈ అబ్బాయి చేశాడు. ఉషా గారితో బేసికల్ ఆవిడ US నుంచి రాగానే ఫస్ట్ సాంగ్ నువ్వే చేసావు. అసలు ఆవిడకి చెప్పాలి, ఆల్మోస్ట్ శ్రీకృష్ణ అన్న ఫస్ట్ సాంగ్, మాళవిక గారికి, దీపు, అదితి బావరాజు. నేను చెప్తున్నా కదా, అంటే అసలు నువ్వు మూవీ రిలీజ్ అవ్వి వస్తున్నదనంటే వి విల్ ఆల్ బి సో హ్యాపీ చెప్పాలంటే కూడా. థ్యాంక్స్ అన్న. మీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు నాకు. డెఫినెట్లీ అయితే విల్ బి స్టాండ్ ఇన్ ద ఫ్రంట్. ఎందుకంటే అరే నేను సినిమా ఎలా తీసినా కానీ ఏదో ఉంటుంది సినిమాలో నమ్మే వ్యక్తుల్లో మీరు. అండ్ ఇప్పుడే నేను కొంచెం వాలంటరీగా కొంచెం స్వతంత్రం తీసుకొని చెప్తున్నాను ఏంటనంటే, నీతో పనిచేసిన ప్రతి ఒక్కరిని మొహమాటం లేకుండా ప్లీజ్ ఆస్క్ దెమ్ టు ప్రమోట్ యువర్ మూవీ వర్బల్. డెఫినెట్లీ. ఎందుకంటే నీకు అసలుకే చాలా మొహమాటం ఎక్కువ సంగతి నాకు తెలుసు. ఒకవేళ నువ్వు కానీ చెప్పకపోతే నేను తీసుకుని మొత్తం శ్రీకృష్ణ దగ్గర నుంచి అందరికీ ఐ విల్ మెసేజ్ ప్లీజ్ సపోర్ట్. డెఫినెట్లీ అన్న, డెఫినెట్లీ ఐ ఆస్క్ ఎవ్రీవన్. నాకు టచ్లో ఉన్న వాళ్ళందరినీ డెఫినెట్గా అడుగుతాను. కొంతమంది టచ్లో లేరన్న, ఫ్రాంక్లీ. అంటే ఆ వైబ్ లేదు ఇప్పుడు. అంటే ఎవ్రీవన్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ అన్న లేదు. అంటే మనకన్నా ఒక లెవెల్ అప్లో ఉన్నారు అందరూ చాలా మంది. అందులో వాళ్ళు ఎలాగో అప్ డౌన్ లేదు. అలా కాదన్న, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను కూడా ఆ ప్లేస్లో ఉన్నా, మీరు ఆ ప్లేస్లో ఉన్నా, కొన్ని చేయగలుగుతాం, కొన్ని చేయలేమన్నా. సో వాళ్ళు కూడా ఆ ఇదిలోనే ఉంటారు. నా దగ్గర నేను చేసిన చాలా వాటిల్లో చాలా మంది ఐ అగ్రీ, చాలా మంది ఉన్నారు. ఈ ఒక్క విషయంలో మాత్రం కొంచెం నీ మొహమాటాన్ని పక్కన పెట్టి, ఎండ్ ఆఫ్ ద సినిమా ఇస్ మై బేబీ. నేను కష్టపడింది, అందరు కష్టపడింది కదా. నా ఒక్కడి కష్టం ఉంది అనుకోండి, అది వేరే ఉంటుంది. అందరు కష్టం ఉన్నప్పుడు ఇట్ హ్యాస్ టు రోల్ ఆన్. ఎందుకంటే నీ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ అయితే మళ్ళీ నేను నీ రెండో మూవీ గుమ్మడికాయ కొట్టినప్పటికీ నీ అపాయింట్మెంట్ దొరుకుతుందేమో అని కంగారు పడి. అపాయింట్మెంట్ ఏం అవసరం లేదన్న. అన్న 6 నెలల నుంచి అడుగుతున్నారు కానీ నేను సినిమా వర్క్స్ లో ఫస్ట్ కాపీ వర్క్ ఇవన్నీ చాలా ఉంది. అంటే ఈవెన్ ఐ ఆల్సో థింక్ దట్ రైట్ టైమా కాదా, నేను ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని కొన్ని ఉంటాయి. సో ఈ కాలంలో ఇంటర్వ్యూ చూసిన తర్వాత అవును ఇవ్వచ్చులే అని అనిపించింది నాకు కూడా. రైట్. అంతమంది పాపం చాలా మంది అడిగారన్న లెక్క ప్రకారం. చాలా మంది దే వాంట్ టు నో ద ట్రిక్స్ వాట్. కర్మ సిద్ధాంతం బట్టి అన్నే చేయాలి అని ఉంది మీతో స్టార్ట్ అయింది. సో దట్స్ హౌ ఇట్ ఇస్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ నిజంగా బిజీగా ఉన్నావు, ఆ సంగతి అయితే నాకు తెలుసు. ఎంత బిజీగా కూడా వచ్చి, బికాస్ ఐ జస్ట్ వాంట్ యూ టు షేర్ ద కంప్లీట్ థింగ్. ఎందుకంటే రేపు పొద్దున్న మళ్ళీ మూవీ రిలీజ్ అయిన తర్వాత అంత మొనోటనస్ అయిపోతుంది, అంతా ఇదైపోతుంది. సో ఫ్రెష్గా అట్లీస్ట్ కొత్తగా వచ్చే వాళ్ళకి వాట్ ఈస్ హరీష్ అన్నది తెలుసుకోవటానికి ఐ థింక్ ఇట్ షుడ్ బి లైక్ ఎన్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అంటే నేను నా గురించి ఎలా చెప్పుకోవాలా జనాలకి. అంటే ఒక జనరేషన్ బిఫోర్ వాళ్ళందరికీ, కోవిడ్ బిఫోర్ వచ్చిన ఫిల్మ్ మేకర్స్ అందరికీ ఐ నో లాట్ ఆఫ్ పీపుల్, దే నో అబౌట్ మీ ఆల్సో. అంటే మా మధ్య మ్యూచువల్ డిస్కషన్స్ అంత బాగా నడిచాయి. ఎగ్జాక్ట్లీ. ఆఫ్టర్ కోవిడ్ అయిన తర్వాత దాన్ని అంటారు కదా, అడుగుని పడిపోయాడు అంటారు కదా. అడుగుని పడిపోతాయి కదా కొన్ని విషయాలు, మనం ఇడిచిన బట్టలు వేస్తున్నా అడుగుని పడిపోతే ఎక్కడో అట్లా అయిపోయింది. రైట్. సో నో వన్ నోస్ మచ్ అబౌట్ మీ ఆర్ వాట్ ఎవర్. షార్ట్ ఫిలిం అంటున్నారు ఇప్పుడు. ఒకప్పుడు షార్ట్ ఫిలిం అంటే అన్నా నేను చేస్తా అన్నా. ఎగ్జాక్ట్లీ. దాన్ని ఏమంటారు, ఇది పోయింది వైబ్. అంటే షార్ట్ ఫిలిం అనేది కథ నరేట్ చేయడానికి ఎవరు వాడట్లేదు.
యాక్టింగ్ స్కిల్ చూపించడానికో కెమెరా ఇది చూపించడానికో కొంతమంది వాడుతున్నారు. అరే కథ నరేషన్ అన్నది అది 2 నిమిషాలైనా 1 నిమిషమైనా 5 నిమిషాలైనా కథ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నావు, కథ ఎక్కడ ముగిస్తున్నావు, కథ చేంజ్ ఓవర్స్ ఏంటి, ఈ కథలాగా చెప్పే ఇది పోయింది. ఇది వరకు ఒక విధంగా చెప్పాలంటే శర్వానంద్కి టర్నింగ్ పాయింట్ అయిన ఒక సినిమా, అపార్ట్ ఫ్రమ్ దట్ వెంటనే ప్రభాస్ గారి మూవీ చేసిన ఆ డైరెక్టర్ కూడా శ్రీకారం కిషోర్, వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అందరం బాగా డిస్కషన్. జ్ఞాన్ సాగర్, సెహరీ డైరెక్టర్స్, జ్ఞాన్ సాగర్, ఇలా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, వండర్ఫుల్ ఫిల్మ్ మేకర్స్. సో వీళ్ళందరూ ఏంటంటే ఒక డిస్కషన్ ఉండేదన్న. ఈ కాలం అంటే ఎవరిని తప్పనిలేము, ఎందుకంటే జనరేషన్ ఇస్ లైక్ దట్. పాపం ప్రొడ్యూసర్స్ అయితే లిటరల్లీ అరే ఎలాంటి సినిమా తీయాలి, ఎవరికి ఏం నచ్చుతుంది. ఓ పక్క 96 లాంటి సినిమా హిట్ అవుతుంది, ఓ పక్క మ్యాడ్ లాంటి సినిమా హిట్ అవుతుంది. ఆడియన్స్, వేర్ ఆర్ ద ఆడియన్స్, ఎలాంటి సెన్స్, అన్నిటి పరంగా నాకు అర్థమైందంటే మంచి సినిమా తీస్తే, అది ఎలాంటి సినిమా అయినా కానీ మంచి సినిమా, ఎవరికి ఇబ్బందికరం లేకుండా సినిమా తీస్తే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. డెఫినెట్గా. అండ్ నువ్వు చేసిన ఈ ప్రయత్నము, నీ శ్రమ అన్నీ కూడా డెఫినెట్లీ చాలా మంచి వృద్ధిలోకి వస్తాయని నాకైతే ప్రగాఢమైన నమ్మకం ఉంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ అన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. బై. థ్యాంక్స్ ఫర్ ఐ డ్రీమ్. ఇంపార్టెంట్గా అదే చెప్పాలి. ఐ మస్ట్ థ్యాంక్ టు ఐ డ్రీమ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. డెఫినెట్లీ ఎస్. మనకి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసి. థ్యాంక్స్ టు నితీష్ అన్న, మళ్ళీ తిడతారు సార్. నాకేదిరా థ్యాంక్స్. అవును, డెఫినెట్లీ నాకెదురా థ్యాంక్స్ అనేసి. ఎనీవే, చలో లెట్స్ వైండ్ ఇట్ అప్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.